చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున గట్టిగా చెప్తారా? వందనాలు. వెనకలో చెప్తారా? ప్రైజ్ లార్డ్. మీరు చెప్తారా? అందరికి వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన శ్రేష్టమైన వివరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. చాలా విలువైన విషయాల్ని దేవదూతల గురించిన ప్రస్తావన మీద తీసుకుని వస్తా, సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారని యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూసి ఆ దర్శన భావాన్ని వివరణాత్మకంగా రాస్తూ, ఆ సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, వాటిని శరాపులని పిలుస్తారని, మహాదూతలని పిలుస్తారని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయి. సింహాసనం పైగా ఎగురుతా సంచరిస్తా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకొని చెప్పాను? మనం మరుగావాలి, ఆయన కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకొని చెప్పారు? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలని. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా చెప్పగానే చెబుతున్నాయి. మనం కూడా ఒక రోజున మధ్యాకాశంలోకి ప్రభు కడబోర శబ్దం వినబడగానే ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట మనం చూసాం. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని కూడా ఆ మాట చెప్పకని చెబుతుంది. అంటే బలం కలిగి ఉంటేనే మనం ఎగిరి వెళ్ళిపోతాం, బలహీనంగా ఉంటే ఎగిరి వెళ్ళలేం. ఏ రకమైన బలం కావాలి? ఇది తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, లేక వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన వివరణ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచి ఉన్నాయి. వాటిని గురించి మీకు పరిచయం చేస్తా. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సామాన్య ద్వారపాలకుడుగా ఉన్న మొర్దుకాయిని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, మొర్దుకాయి బలమును గురించి అని. అసలు ఈ మొర్దుకాయి ఎవరు, అసలు విషయం ఏంటి అని ఎస్తేరు గ్రంథాన్ని మనం కాస్త ధ్యానం చేసాం. ఎస్తేరు గ్రంథంలో ఈ మొర్దుకాయి ద్వారపాలకుడుగా కనబడుతున్నాడు. రాజు అంతఃపురాన్ని కాపలా కాసి ఒక ద్వారపాలకుడుగా కనబడుతున్నాడు. ఈ మొర్దుకాయిని గురించిన కొన్ని వివరాల్లోనికి మనం వెళితే అతను బెన్యామీను గోత్రీకుడు అని తెలిసింది. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా తన పనిలో నమ్మకంగా పనిచేసాడు కనుక ఆ దేశపు రాజు ప్రాణాన్ని కాపాడాడని మనం ఆ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెబుతుంది. ఏ విషయంలో నమ్మకత్వంగా ఉండాలి, నమ్మకాన్ని కనపరచాలి. బైబిల్ చెబుతున్న మాట అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. పలానా విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 విషయాలు మీద తీసుకొని వచ్చాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకం ఉండాలని. 2, ఏ సేవకుడి ద్వారా అయితే రక్షణ సువార్త వినబడి ఏ సేవకుడి ద్వారా అయితే రక్షింపబడ్డామో ఆ ఆత్మీయ తండ్రి ఎదుట నమ్మకం ఉండాలని. మనల్ని రక్షించిన దేవుడు గాలికి వదిలేయలేదు, ఒక సహవాసానికి అప్పగించాడు, ఓ సంఘానికి అప్పగించాడు. మనం వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలని. మనం వెళ్ళే సంఘంలో మనకంటూ ఒక పరిచర్య బాధ్యత అప్పగించబడుతుంది. అది మన ఇష్టంతో చేసేది అవ్వచ్చు, సేవకుడి ద్వారా అప్పగించింది అవ్వచ్చు, దేవుడు నిన్ను ప్రేరేపించి నీకు అప్పగించింది అవ్వచ్చు. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, జాగ్రత్త పెట్టే విషయంలో కానీ నమ్మకస్తులుగా ఉండాలి అని ఈ 5 విషయాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడి 4వ విషయాన్ని గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. ఈ విషయాన్ని గురించిన వివరణ మీకు అందిస్తూ
బైబిల్లో నమ్మకంగా కొనసాగించబడిన శిష్య బృందం లేక భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను కనబడ్డాడు, మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డాడు, ఏలియా నాయకత్వంలో ఎలీషా కనబడ్డాడు, ఎలీషా నాయకత్వంలో గెహాజీ కనబడ్డాడు. అలాగే క్రొత్త నిబంధనలోకి వస్తే అపోస్తలుల పౌలు దగ్గర చాలామంది సేవకులు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి గురించే సాక్ష్యం పలికాడు పౌలు గారు, నా ప్రియ కుమారుడు తిమోతి అని. తిమోతి నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. మనం ధ్యానం చేస్తున్నాం. ఎలీషాను గురించిన వివరాలు మీకు ఇస్తున్నాను. ఏలియా ఎదుట ఎలీషా ఎంత నమ్మకంగా ఉన్నాడో ఎలీషాను గురించిన వివరణ మీకు పరిచయం చేశాను. ఎలీషా యొక్క ఆత్మీయ అనుభవాల గురించి పరిచయం చేశాను. ఎలీషా సేవ అనుభవాల గురించి మనం ధ్యానం చేస్తూ మొదటిగా శిష్యరికం అనుభవం కనబడుతుంది అని మాట్లాడుతూ సేవకుని వెంబడించాలి, పరిచర్లో పాలు పొందాలి అన్న భాగాన్ని మీకు వివరించాను. రెండవదిగా దేవుని పిలుపుకి లోబడి అప్పగించుకున్నాడన్న విషయాన్ని మీకు తెలియజేశాను. అలాగే తాను చేసే పరిచర్లో నమ్మకస్తుడిగా ఉన్నాడని చెప్పాను. అంతేకాదు రెండంతల ఆత్మను పొంది, రెండు పాళ్ళ ఆత్మను పొంది ఆత్మ బలం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు అన్న సంగతులతో గడిచిన వారం ముగించాను. మిగతా కొన్ని వివరాలు ఈ వారం మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం. మీరు జాగ్రత్త మనసు పెట్టండి. చెట్టు చాటున ఆదం ఉన్నాడు, చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు, చెట్టు కింద నతానీయులు ఉన్నాడు. మరియం వాక్యం వింటుంది, మార్తం వంట చేస్తుంది, లాజరు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇంకేం చేస్తున్నారా అంటే సూపర్గా ఉంది అని మురిసిపోతాం. ఈరోజు సంఘం దేవుని వాక్యాన్ని వినకే చాలా దెబ్బతింటుంది. నిజం, నేను మరొకసారి చెబుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఇష్టం చూపించరు. అవన్నీ మాకెందుకు, నేను అంటాను అసలు మనకెందుకు అనుకుంటే ఆ విషయాలు బైబిల్లో ప్రస్తావించబడలేదు. మీకు తెలుసా, బైబిల్లో 66 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. కానీ మీరు కొన్ని ఆర్సిఎం ప్రతుల్లోకి పోతే మిగతా 7 పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఒక కొలత ప్రకారంగా బైబిల్ ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన పుస్తకం అని, ఆ ఆత్మ ప్రేరణ కలిగిన విషయాలే పరిశుద్ధ గ్రంథంలో జతపరిచారు. పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి అదనంగా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాసిన మన బైబిల్లో చూస్తాం. 4 పత్రికలు రాశాడు. మరి మిగతా 2 ఏమైనాయి? అవి అవసరం లేదు అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబడడం ద్వారా ఆ 2టినే జతపరిచాడు. ఆ 2 విషయాల్లో 4 పత్రికల్లో రాయబడిన విషయాల్లో ఆత్మ ప్రేరితంగా ఉన్న వాటిని స్వీకరించి 2 పత్రికలు జతపరిచారు. అంటే నేను నమ్మే విషయం ఏంటంటే బైబిల్లో రాయబడిన ప్రతి విషయాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అంగీకరించాల్సిందే. ఆమేన్. ఈరోజు ఏమైపోతుంది, ఒక వాక్యం పట్టుకొని బయట విషయాలన్నీ మాట్లాడుతూ వస్తుంటే కమ్మగా వింటున్నాం. ఇక మేమేదో టీవీ రిపోర్టర్లాగా ఒక మాట పట్టుకొని మాట్లాడుతుంటే చాలా చక్కగా వింటున్నాం. 2-4 జోకులు, 2 సీరియస్ మాటలు, కొంచెం సమాజంలో జరిగే విషయం. ఇట్లా నేను అంటాను, అవి అవసరమైనప్పుడు జతపరిచి మాట్లాడడం తప్పేం కాదు. కానీ వాక్యాన్ని నేర్చుకోవడం ధర్మం. వాక్యంలో ఏం రాయబడి ఉందో దాన్ని నేర్చుకోవడం ప్రతి విశ్వాస యొక్క ధర్మం. నిజం, ఒక సేవకుడుగా నేను బాధతో చెప్తున్నానండి. ఈనాడు సంఘాల్లో సరైన వాక్య ప్రత్యక్షత లేక, వాక్యము నేర్చుకునే అనుభవం లేక గాలి చేత చెదరగొట్టు అనుభవంలోనే ఉండిపోతున్నారు. యజమాని పాదాలు చెంతపడే గట్టి గింజలు తక్కువైపోతున్నాయి. 1,00,000 సంఘం ఉన్న సంఘంలో యేసుప్రభు చాటబడుకుని తూర్పు పోతే ఎన్ని తప్పలు ఎగిరిపోతాయో, ఎన్ని తాళ్ళు ఎగిరిపోతాయో. ఒక 60 బస్తా అవుద్దేమో, ఒక 2,000 బస్తాలు అవుతాయని అని ఆశపడ్డ ఆ రైతుకి ఒక 60 బస్తా అయితే ఎంత బాధ అండి. అంటే వాక్యం వినేవాళ్ళు తక్కువ, వాక్యాన్ని తృణీకరించే వాళ్ళు ఎక్కువయ్యారు. జాగ్రత్త, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. నేను నమ్ముతున్నాను, ఇక్కడ నిలబడుతున్న నన్ను దేవుని ఆత్మ నడిపిస్తేనే ఆ నడిపింపులు మీతో మాట్లాడుతున్న నమ్మకం నాకుంది. కానీ ఖచ్చితంగా మీతో ఆయన మాట్లాడుకొని ఉండడు.
మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రభా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసాడు కూర్చుంటే నీతో మాట్లాడకుండా ఆయన ఉండడు. అంతెందుకండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం ఒక రాజు దగ్గర నిలబడ్డారు సమాధానం పొందుతామని. ఆ రాజు ప్రసంగం చేస్తే హేరోదు రాజు ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరం కాదని జనాలు కేకలేశారు. అతను అభిషక్తుడా ఏమండి? వెళ్ళిన ప్రజలు ఆశ కలిగి దేవుని వైపు తేరి చూసి రాజు కాడు సమాధానం పొందలేరు కనుక రాజులో నుంచి దేవుడు మాట్లాడాడు. కనుక జనాలు ఏం కేకేశారు, ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమేనని. మీరు అభిషేకించబడ్డం, పిలవబడ్డం, దేవుని కొరకు ఏర్పాట్లోకి వచ్చాం. రవ్వంత దేవుడు మమ్మల్ని వాడుకోలేడండి. మీ ప్రయోజనం కొరకు వాడుకుంటాడు. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. దేవుని వాక్యమే మీ అంతరంగాన్ని కట్టేది, అది నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం వెల్లడగు తోడనే చీకటి పోయి వెలుగు కలుగుద్ది, నేను నమ్ముతున్నాను. వాక్కును పంపి రోగులు బాగు చేసి నమ్ముతున్నాను. నువ్వు ఏ బలహీనతలు ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, వాక్యం వెళ్ళగానే సత్యం నిన్ను స్వతంత్రులుగా మారుస్తుంది. అంతేనా? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఆగస్టు 15 రోజున జెండా ఎగరేయగానే జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని పాట అవగానే పిల్లలు చప్పలు కొడతారు. ఎందుకు? చాక్లెట్లు ఇస్తారని. ఇక్కడ ఏమేమోగా చూస్తున్నారా? మా గొప్పోళ్ళండి మీరా. దేవుని సన్నిధిలో ఒకసారి ఉండాలి, ఉసురు ఉండకూడదు. ఉసూరు మొహలేసుకుని కూర్చోకండి, ఒకసారిగా ఉండండి. దేవుని సన్నిధి మీ హృదయాన్ని కట్టునుగాక. ఇప్పుడు చదవండి రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం. ఆ దుప్పటిని పట్టుకొని ఏలియా యొక్క దేవుడు యెహోవా ఎక్కడున్నాడని నీటిని కొట్టగా అది 2 భాగాలుగా విడిపోయింది. జాగ్రత్తనండి. ఏలియా కొనిపోయేటప్పుడు చెప్తాడు, అబ్బాయ్ అది నా చేతిలో లేదు, నువ్వు అడిగింది. నిజంగా దేవుని అనుగ్రహం నీ మీద ఉంటే నేను కొనిపోబడి కనబడతా. అలాగే నా కాడ నా వస్త్రం దుప్పటి జారి పడుద్ది. అది నీ కనబడిందా, నువ్వు పొందుకున్నట్టే అని తన నాయకుడైన ఏలియా చెప్పి ఆరోహణం వెళ్ళిపోతాడు. నిజంగా దుప్పటికి ఎలీషాకి దొరుకుద్ది. దాన్ని పట్టుకొని వెళ్తుంటాడు. యోర్దాను దాటాలి. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడు యెహోవా అని కొట్టగానే అది 2 పాయలైపోయింది. జాగ్రత్తనండి. ఎలీషా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గడిచిన వారం చెప్పి ఆత్మబలం పొందాడు. ఏ బలం పొందాడు? ఆత్మబలం పొందాడు. ఆత్మబలం పొందిన వారి ద్వారా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఆత్మబలం పొంది ప్రార్థనలు చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఎలీషా పాస్టర్ గారు. పెట్టి కొట్టగానే సముద్రం ఆ పారుతున్న ఆ యోర్దాన్ నది 2 భాగాలైపోయింది. ఏలియా ద్వారా సూచక్రియలు దేవుడు జరిగించాడు. అద్భుతాలు పరిచర్య ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నేను ఎవరిని విమర్శించట్లేదు, వాక్యాన్ని హత్తుకొని మాట్లాడుతున్నాను. సంఘక్షేమం కొరకు, విశ్వాసుల ప్రయోజనం కొరకు వాక్యాన్ని ఎత్తిపట్టి నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే అద్భుతాలు ఉన్నాయి. కొంతమంది వేలను వెరిగా ప్రసంగించే ప్రసంగాలు ఎట్లా ఉన్నాయంటే అద్భుతాలు ఒకప్పుడు జరిగిన మేము నమ్ముతున్నాం, ఇప్పుడు అవి జరగట్లేదు, ఆగిపోయాయి. మరి వీళ్ళకి ఏదో దేవుడు ఫోన్ చేసి చెప్పినట్టు ఆగిపోయాయి అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. అటువంటి వాళ్ళ కాడ దెయ్యాలు పట్టిన వాళ్ళకి అందరూ వాళ్ళం అవుతుంది. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు దెయ్యాలు ఆడున్నాయి. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు.
వాళ్ళ ఆత్మలు చేరవలసిన స్థలంలో చేరి ఏడపడాలి ఆడ పడి ఉంటాయి. దేవుడు ఆ ఆత్మలకి దేవుడు ఒక స్థలం పెట్టాడు, పాతాళం. వేదనకరమైన స్థలం, నెమ్మది పొందే స్థలం. ఏ ఆత్మ ఆడికెళ్ళి ఆడికి వెళ్ళిపోద్ది. భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రేమించబడరు, పగపట్టరు, అసూయపడరు, అసలు ఏముండదని దేవుని వాక్యం చెబుతుంది. నేను నమ్ముతున్నా. కొంతమంది దెయ్యాలు పడితే ఏం పేరు అడగని పాస్టర్ గారు, ఆ దెయ్యం ఈడి పేరే చెప్పాల్సింది. అటు నుంచి అటుపోయేవాడేమో. మరి దుంపదాన్ని బతుకున్న నా పేరు చెప్తుంది. మేము కూడా అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉన్నాం. ఒక ఊర్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అసలు క్రిస్టియన్ పాలెల్లో అదుర్లు బెదుర్లు చాలా మంది ఉంటారు. కనిపించని అదుర్లు బ్యాచ్, కనిపించని బెదురు బ్యాచ్. ఎవడని చచ్చిపోతే చాలు వీడికి ఎక్కడలేని భయం పుట్టుకొస్తుంది. ఈ పిల్లల్లో కూడా అదురోళ్ళు ఉంటారు. వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళని కుదురు తీసుకెళ్లరుగా, టపాస్ గోల చేసుకుని పోతారుగా. ఆ సౌండ్లకి పిల్లలు అదురిపోయి జ్వరాలు వస్తాయి. అట్లా ఎవడికైనా జ్వరం వచ్చింది అనుకోండి, పిల్లోడో కుర్రోడో ముసలోడో, ఆ ఊర్లో పాస్టర్ గారు ఉంది, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆమంటది, చచ్చిపోయినోడు గాలి అయి పట్టాళ్ళమ్మా. ఏంది చచ్చిపోయినోడు గాలి అయి పట్టాళ్ళమ్మా. ఒక రోజున వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య కూతురు చనిపోయింది. వాళ్ళు ఆడో ఉంటే అక్కడ కుదరక, ఆ సిటీలో కుదరక ఆ శవాన్ని తీసుకొచ్చి ఈ పల్లెటూరుకు వచ్చారు. ఇప్పుడు సమాధి కార్యక్రమం అయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లోంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయం నాకు చెప్పారు, ఇట్లా జరుగుతుంది సంగతి అని. నేను చెప్పా, చచ్చిపోయిన దెయ్యాలు గారు, దెయ్యాలు ఉన్నాయి, దురాత్మ శక్తులు సంచరిస్తున్నాయి భూమి మీద. యేసుప్రభువే చెప్పాడుగా, ఆకాశం నుంచి సాతానుడు పడదు రేయబడ్డాడని, వాడు ఎవడు మింగుతున్నాడు అని గర్జించి వాళ్ళు తిరుగుతున్న దేవుడు చెప్పాడుగా. ఫోన్ చేశారు, ప్రార్థన చేసి నేను అవుతున్నాను. ఇప్పుడు వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడగరా, ఎవరు పట్టారు చెప్పని. ఇప్పుడు చెప్పుతాము అడుగు, ఇప్పుడు చెప్పుతాము ఆమె అడుగు. ఏమని? వాళ్ళ బావగారు వాళ్ళు కూతురు పట్టిందని చెప్పాను. సౌండ్ ఉండదు. సభాముఖంగా మీకు కూడా చెబుతున్నా, మోకాలు తెల్లగా పెట్టి చూస్తున్నారు, మీకు చెబుతున్నా, చచ్చిపోయిన వాళ్ళు చెప్పండి, చెప్పండి. మరి ఎందుకు అడుగుతున్నా? ఎవరు అడగండి పాస్టర్ గారని. సరిగ్గా కొడితే చెప్పుద్ది సైతాన్ గడి. ఏం తెలుసా? చీకటి. చచ్చిపోయిన దెయ్యాల గారు, కానీ దురాత్మ శక్తులు ఉన్నాయి, దెయ్యాల వల్ల కలిగే రోగాలు ఉన్నాయి. యేసు ప్రభువు వారే మోగవైన చెవిటి దెయ్యం విడిచి పొమ్మన్నాడు. అంటే మోగతనాన్ని చెవిటితనం కలిగింది ఎవరు? దెయ్యం. యేసు ప్రభు గద్దిత్తున మోగవైన చెవిటి దెయ్యం విడిచి పొమ్మనగానే వాడు చెవులను పడ్డాయి, మాట్లాడ మొదలు పెట్టాడు. అంటే దెయ్యాల వల్ల కూడా రోగాలు కలుగుతాయి. 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. కనుకనే ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారు అయ్యా, అంతకుమించి ఏమి లేదు. కానీ ఇప్పుడు వచ్చిన విచిత్రం ఏంటి తెలుసా? మా కాడ కడుపు నొప్పి పోయినా, నడుము నొప్పి తగ్గినా, అదిగో చూసారా స్వస్థతలు జరుగుతున్న కమాన్ అనగానే ఏలన్న వెర్రి, అదే తినే పదార్థం కదా, నాకు కొంచెం అంటారు ప్రతి ఒక్కడు. అది ఏలన్న వెర్రి తినేదా? ఆ సెర్రియో కర్రీయో కాదు. ఏలన్న వెర్రి అంటే ఈడు అసలు మాటినే రకం కాదని. ఏలన్న వెర్రి అంటే చాలు నాకు కొంచెం అంటాడు. అది తినే పదార్థం కాదు నాయన, నాకు కొంచెం అనడానికి. ఇక ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, ఇప్పుడు మా హోటల్ కానీ చిన్న అద్భుతం జరిగింది అనుకోండి, ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం రివర్స్ గేర్ మొత్తం చూపించి అదిగో చూసావా, అయ్యో బాబోయ్ అక్కడ అద్భుతాలు జరుగుతుందని చెప్పేసి ఇక
లటక్కుని పోయే పరిస్థితులు. ఎందుకు చెబుతుందంటే ఈ మాట, వాక్యం తెలిసిన వాళ్ళు స్థిరులుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళే స్థలంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేయగలడు. నామకార్థ సంఘంలో ఉన్నా నీ విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడా, నువ్వు ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడున్నా ఆ స్థలంలో నీతో పాటు ఉంటాడు. దేవుని మందిరంలో ఉన్నావు, ఇది దేవుని స్థలం, దేవుని నివాస స్థలం. ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన కలుసుకోవడానికి వచ్చావు, నీ విశ్వాసాన్ని కనపరిచావా, ఆయన స్వస్థపరుస్తాడు. ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద రాతం ఏం తెలుసా, ఈ ప్రోపగాండ విని చుట్టుపక్కల మొత్తం, ఇప్పుడు నేను హీలింగ్ మినిస్ట్రీ చేస్తున్నా, లైవ్లు పెడుతున్నా, అద్భుతాలు మొత్తం టెలికాస్ట్ చేస్తున్నా, దెయ్యాలు బట్టి వాళ్ళకి నేను గద్దించి ప్రార్థన చేస్తున్నా, విలవిల్లాడిపోతున్నాయి మొత్తం లైవ్లో పెట్టి, కమాన్ ఐఎమ్ కమింగ్ టు గుంటూరు, గెట్ రెడీ అనగా నీకు చూసుకో, గుంటూరు చుట్టూ మొత్తం ఎడగొస్తారు, ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియాకి వచ్చేస్తారు. నేను మహా అయితే కొద్దిమందికి ప్రార్థన చేస్తా. అలా ప్రార్థన చేసిన వారిలో అరాకొర బాగుపడి వెళ్తారు, మిగతా వాళ్ళు యథావిధికి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుని యేసునామములో గద్దిస్తున్నాం పొమ్మంట. కొంతమంది స్వస్థపడరు, అప్పుడు పోద్ది దెయ్యం, మళ్ళీ ఇంటికి రాయి మళ్ళీ ఉంటకు వస్తుంది. అరే అంత దూరమే తినిమే పోలేదే, అయ్యో ఆడేదో ఉందనుకున్నా ఏమి లేదే అని, ఆడ ఏమి లేదులే అమ్మ, ఏదో పోయి ఉందని మేము కూడా పోయి ఖర్చులు పెట్టి, ఏం లేదులే అమ్మ, అంత మాయా అని ఏమి వేస్తాడు బిట్టు. ఎన్నోళ్ళు ఏమవుద్దు, ఏడ దొరుకుద్దు సొంతన్నోళ్ళకి ఈ మాటలున్నా కానీ అక్కడ ఏమి లేదు అంటండే, అదంతా బుస్సు, అదంతా తుస్సు, అదంతా వేస్ట్ అని ఈయన ప్రసంగం చేస్తాడు, ఈయన టెలికాస్ట్ చేస్తాడు. ఇక జనాలు అయోమయంలో పడ్డమేగా. ఉన్నాయంటారా లేవంటారా? అరే బాబు ఉన్నాయి. గలిబిలి చేసి వ్యవహారాలు ఎందుకు అవుతున్నాయి అంటే నీకు వాక్యం తెలియదు కనుకమ్మా. నీకు వాక్యం తెలిసిందనుకో కంగారు పడేది లేదు. ఏమండి, పౌలు బర్నబా ప్రార్థన చేస్తే అసలు పుట్టుకతో నడునోడు లేచి నడిచాడు, అతనిలో విశ్వాసాన్ని గ్రహించి లేచి నడమన్నాడు అంతే. ఏమన్నా చూడండి బైబిల్లో, అపోస్తుల కార్యములు 14:9. ఇటువంటి మాటలు గట్టిగా పట్టుకోవాలండి, ఈ వదిలేస్తారు. అతని వైపు తేరి చూసి ఏం చెప్పాడు పౌలు గారు? అతని విశ్వాసం గ్రహించి లేచి నడమని చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఇతను బాగు చేస్తాడు దేవుడు. మీ కళ్ళ ఎదుటి నేను అద్భుతం చేస్తున్నాను. లుక్ టు మీ. ఇతని గురించి సాక్ష్యం చెప్పండి. పుట్టుకతో నడుతున్నాడు, ఓకే. రిపోర్ట్స్ ఉన్నాయా? రిపోర్ట్స్ ఓకే. నేను ప్రార్థన చేస్తాను, కమాన్ చూడండి అద్భుతాలు జరుగుతాయి అని. కెమెరా నా వైపు తిప్పండి, 3 వైపు కెమెరాస్, కమాన్ కాళ్ళు చూపించండి. ఆడుతూనే లేవు కదా, ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, రెడీ, కమాన్ టో 1 టో రెడీ 3 2 1 గెట్ పవర్. ఇటువంటి విన్యాసాలు అపోస్తలు చేసిన దాఖలాలు లేవు. మేము ఇవన్నీ పైచమకాలను ప్రదర్శించడం వల్ల ఏమవుతుందంటే, గారడీ సీమోన్ అనుకున్నాడట, అతను ఏదో శక్తి కలిగినోడు అన్నట్టుగా ఆ ఫీలింగ్లు మాకు వస్తున్నాయి. అందుకనే దేవుని మహిమను కొన్ని చోట్ల మేము దొంగతనం చేస్తున్నాం. మేము మరుగవ్వాలి, ఆయన శక్తి బహిర్గతం అవ్వాలి, అప్పుడు సంఘం కట్టబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అధ్యాయంలో రాయబడి ఈ వచనాలు చూసి నేను కూడా స్వస్థ ప్రార్థన చేసినోని. ఇప్పుడేం తగ్గలే. ఇప్పుడు నేను అదేమన్నా మంత్రమా, లేకపోతే అదేమన్నా విద్య, మాంత్రిక విద్య నేర్చుకోవడానికి మంత్రమా? ఆయన సజీవుడు, ఆయనకి సమస్తం సాధ్యం. ఆయనలో పవర్ తగ్గలే అంతే. ఆమేన్. ఆయనలో పవర్ తగ్గిందా? తగ్గలే, తగ్గదు కూడా. ఆయనలో పవర్ తగ్గలే. మాలో ఏమి లేదు. అపోస్తలులు
ప్రజలందరూ కూడా సేవకులైన వీళ్ళ వైపు చూస్తుంటే మాలో ఏం లేదురా నాయనా, ఆయన వైపు తిరగమని చెప్పారు. అది ఒక్కటే మిస్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. దేవుని వాక్యం మన హృదయానికి కడుతుంది. దేవుని వాక్యం మన హృదయాన్ని స్థిరపరుస్తుంది. నేను ఫలవంతంగా దేవుడు మార్చగలడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది చెప్పుకోండి, నాకున్న స్పెషాలిటీ అంటే తెలుసా, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పిల్లలు పుడతారంతే. ఈయనకి టైటిల్ ఏంది, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పుడతారు. ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, ఇతను కూడా స్పెషాలిటీ అది. కొంతమంది ఉంటారు పాస్టర్లు, నేను పెళ్లి చేసా 11 పెళ్ళిళ్ళు, నేను చేసిన 11 పెళ్ళిళ్ళలో పిల్లలు పుట్టారు. అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి. అంటే ఈ పాస్టర్ గారితో పెళ్లి చేయించుకుంటే మాకు అమ్మాయి అబ్బాయి పుడతాడు కనుక అయ్య గారిని పిలవండి, ఆయన లగ్గం పెడితే ఆయన పెళ్లి చేస్తే మాకు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తేడాయే, ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తేడాయే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలంటే అయ్యగారు రావాల్సిందే. అంతేగా అనౌన్స్మెంట్ ఇది. అసలు చూడు, పిచ్చి పనులు కాకపోతే అది దేవుని దయ, అది దేవుని దయ. ఆయన దయ చూపించాడు కనుక ఈయన చేసిన 11 మంది పెళ్ళిళ్ళకి అందరికి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి పుట్టారు. దాంట్లో ఒక అబ్బాయి లేదు. గరణాకు పోయాడు ఒక ఆయన, పెళ్లి చేశాడు, వాళ్ళకి 2 ఆడపిల్లలే. ఏంలే మాట్లాడుతుంటే తేడా జరుగుతుందిలే, ఎందుకు కానీ కాము పోదాం. బడాయి బచ్చా కూడలేక చచ్చాను వ్యవహారాలు మేము చేయకూడదు. అది ఎవరికి మహిమండి? గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. మగబిడ్డనిచ్చేది ఎవరు? దేవుడు. ఆడబిడ్డనిచ్చేది ఎవరు? దేవుడు. మా పాస్టర్ గారికి 9 నెలలు నిండి 10వ నెల చొరబడుతుంది. కొంతమంది అన్నారు పాస్టర్ గారు కూడా అమ్మాయే, కన్ఫాము 10వ నెల రన్ అవుతుంది అమ్మాయే అన్నారు. హాస్పిటల్కి వెళ్తే అబ్బాయి. ఈ అబ్బాయిని చూడడానికి వచ్చారు కొంతమంది, పైకి కిందకి లేపి చూస్తారు కదా దూడను చూసినట్టు చూసి, మీ సూపులు తగలాడా చూసి అంటారు. రెండవసారి కూడా పాస్టర్ గారికి అబ్బాయే పుడతాడు, ఎందుకంటే ఈ అబ్బాయి చెప్తున్నాడు అని ఈయన చూసి రెండోసారి కూడా పాస్టర్ గారికి అబ్బాయే అని. నేను అమ్మాయి అయితే బాగుంది అనుకుంటా, ఎవరైతే నాకెందుకు, అబ్బాయా అమ్మాయా ఎవరైతేనే ఆయన మహిమ కొరకు పెంచడం మనకు అలవాటు ఉండాలి. కానీ అమ్మాయిని అయినా అబ్బాయిని అయినా దేవుని కొరకు పెంచగలుగుతాం. దేవుడు రెండోసారి అమ్మాయిని ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన చేతుల్లో ఉందండి. ఇక మనం పలిగితే జరిగిందని చెప్పేసి ఇక అడ్డం పలిగితే ఒక్కొక్కసారి రివర్స్ అవుద్ది. అది దేవునికి అప్పగిస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన ద్వారా స్వస్థతలు జరగడానికి కారణం ఏంటంటే దయ్యాల ద్వారా కలిగే రోగాలు విడిచిపోతాయి. అందుకనే అద్భుతాలు జరగాలని కంకణం కట్టుకొని ప్రార్థించాల్సిన అవసరం నాకు లేదు. విశ్వాసాన్ని నేను కనపరచాలి, విశ్వాసం నువ్వు కనపరచాలి. దేవుడు దాన్ని కనపరిచాడు, అద్భుతాలు మన మధ్యలో జరుగుతాయి అంతే. ఆమేన్. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఆయన. ఇప్పుడు ఎలీషా నమ్మాడు, ఏలియా మీద అభిషేకం నా మీద వచ్చిందని నమ్మాడు. అందుకనే ఇదిగో ఏలియా దేవుడు యెహోవా ఎక్కడాని కొట్టగానే 2 పాయలైపోయింది యోర్దాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు స్వస్థతలు జరిగితే స్వస్థత ప్రవచన వివేచన వరములు కలిగిన దైవజనుడు చార్లెస్ ఫిన్నీ అయ్యా, ఆయన ప్రార్థన చేయగా మగవాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన ప్రార్థన చేయగా చెవిటి వాళ్ళు వింటున్నారు, ఆయన ప్రార్థన చేయగా చచ్చిపోయి లేచారు, ఆయన ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, అంతమించి ఏమి లేదు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు
గాలి చేత రేపడినట్టుగా స్థిరత్వం లేని పరిధిలోకి వెళ్ళిపోతున్నారు. స్థిరంగానే ఉండి దేవుని మీద ఆధారపడు, అద్భుతాన్ని చూస్తావంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను వచ్చిన కొత్తలో ఒక ఆమెను తీసుకొచ్చారు, నగరకల్ రాజుగారు వాళ్ళ తాలూకా. ఆమెకి పెరలిస్ట్రోక్ వచ్చినట్టుగా మూతి కాలు వంకరం పోయింది. 31st నైట్, డిసెంబర్ 31st నైట్ బ్రేక్ ఇచ్చా, సెకండ్ సెక్షన్ రన్ చేయడానికి బ్రేక్ ఇచ్చా. వీళ్ళు అన్న వచ్చి ప్రార్థన చేయండి. నేను అన్నా ఆమెను ఆల్రెడీ దేవుడు బాగు చేశాడు, లేచి నడమని చెప్పా. నేనేం ప్రార్థన చేయలే, నేను వెనక్కి తిరిగి చప్పట్లు కొడుతున్నారు. ఆమె లేచి నడుతుంది. ఎందుకయ్యా అంటే ఆమె విశ్వాసాన్ని కనపరిచింది. దాంట్లో నాకు వచ్చే గొప్ప అంటూ ఏమీ లేదు. ఆమె విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. ఈ రోజు నీ విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడా, అద్భుతాలు నువ్వు చూస్తావు. దేవుని మహిమను మనం దొంగలించడానికి అర్హులం కాదు. ఈరోజు దేవుని మహిమ దొంగలించబడుతుంది కనుకనే సంఘానికి బలం అందట్లేదు. సంఘానికి బలం అందట్లేదండి. హాస్పిటల్లో రోగి ఉంటాడు, వాడిని చూడ వాడు పెడతారు. వచ్చినోడల్లా యాపిల్ తెస్తాడు, వచ్చినోడల్లా ఏదో ఒకటి తెస్తాడు. ఈడు తినడం తక్కువ, వాడు తింటాడు ఎక్కువ. కొంతమంది దానికి అలవాటు పడి ఇక వాళ్ళ బంధువులో ఎవడికి బాగోపోయినా వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఆడ. ఎందుకు? కమ్మగా టైం తెచ్చని. ఇక కదిలే పని లేదు, ఎవడు కదపడు, టైం తెచ్చి పెడతాడు. తిని అంత కాలితే ఆ రోగిష్టాన్ని కింద నెట్టి ఆ మంచంలో వీళ్ళు దొరుకుతారు. ఈడు నమ్మక తయారవుతాడు, వీడు వాడు మాత్రం అట్టగా ఉంటాడు. అట్నే మీరు బకసిక్కిపోతున్నారు, మేము తిని బలుతున్నాం. ఎంతగా బలోపేతం అవుతున్నాం అంటే దేవుని మహిమను కూడా దొంగలించే పరిస్థితులు. యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో అడిగిన మాట, అమ్మా నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. అసలు అది ఎంత అద్భుతం అండి. అంటే ఒక మాదిరి చూపించాడు ఆయన మాకు, సేవలో ఒక మాదిరి చూపించాడండి. యేసు ప్రభువే అమ్మా నీకు విశ్వాసం ఉందని అడగకుండా ఓకే వచ్చావా, కమాన్ లే, కమాన్, ఐఎమ్ ద గాడ్ సన్, ఐ ద పవర్, ఐ కెన్ డూ ద మిరకిల్, లుక్ టు మీ, రిసీవ్ ద పవర్ అన్నాడా? అనలే. అమ్మా నీకు విశ్వాసం ఉందా, విశ్వాసం గలదానవై సమాధానంతో ఇంటికి వెళ్ళి అన్నాడు. మీరు యేసు ప్రభు చేసిన అద్భుతాలను మీరు తొంగి చూడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో విశ్వాసాన్ని గురించిన ప్రతిసారి మీరు ఖచ్చితంగా చూస్తారంతే. విశ్వాసం. ఎలీషా ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం కారణం ఏంటంటే నమ్మాడు. నా నాయకుడి మీద, నా అభిషేకం నా మీద 2 పాలుగా దిగి వచ్చిందని నమ్మాడు. కనుకనే ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు దేవుడు చేశాడు. మనం కనపరచబడకూడదు, దేవుడే కనపరచబడాలి. ఆమేన్. ఒక రక్తస్రావం గల స్త్రీ ముట్టి భయంతో దాక్కుంటే ఎవరు నన్ను ముట్టారని ఎదికాడు. అంటే సాక్ష్యం కొరకు ఎదికాడు. ఓకే, సాక్ష్యం చెప్పాలి. ఇంకో చోట అంటాడు స్వస్థపడితే పడ్డావు, ఎవరికి చెప్పొద్దు అంటాడు. పిలిచి అడిగిన వాళ్ళేమో ఎవరికి చెప్పలే, ఎవరికి చెప్పొద్దు అన్న వాళ్ళేమో ఊరు మొత్తం టామ్ చేశారు. అది రైట్. అక్కడ మీరు బైబిల్ చదవండి. పిలిచి వాళ్ళ స్వస్థత గురించి వివరాలు అడిగిన వాళ్ళేమో ఏం మాట్లాడుకోడు కాముకి వెళ్ళిపోయారు ఇంటికి. మీరు స్వస్థపడ్డటికి ఎవరికి చెప్పొద్దు అన్న వాళ్ళేమో ఊరు మొత్తం టామ్ చేసుకుంటూ వచ్చారు. నా ద్వారా దేవుడు చేశాడు. చార్లెస్ ఫిన్నీ గారి ద్వారా జరిగిన అద్భుతాలు, చార్లెస్ ఫిన్నీ గారి ద్వారా జరిగిన అద్భుతాలు అంటే తెలియకుండా దేవుని మహిమను దొంగలించేస్తున్నాం. మాకు ఆపాదించబడకూడదు. మనుషులు రావలసింది ఒక చార్లెస్ ఫిన్నీ అనే వ్యక్తిని చూడడానికి కాదు, యేసు ప్రభువుని చూడడానికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది నిజమైన భక్తి. వాళ్ళు భక్తిలో లోతుగా స్థిరపడతారు. సేవకుడిగా మనం ఎదగాల్సిన దేవుని వెతుకో. ఆయన పట్టుకున్నావా నీ జీవితంలో మేలు జరుగుద్ది. విశ్వాసం నూరిపోయబడాలి నీకు. నీలో విశ్వాసం అధికమైతే దేవుడు అద్భుతాలు చేయక మానడు. ఆమేన్. దేవుడు చేస్తాడంతే.
దీర్ఘకాలిక రోగులు ఉన్నారు ఇక్కడ. ట్యాబ్లెట్ అయితే కానీ కుదరని పరిధుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, నాకు తెలుసు. నువ్వు అయోగ్యంగా పళ్ళను ముట్టుకుంటే వచ్చే దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం ఒకటే, ఎంతమంది నెత్తిమీ చేయబెట్టినా అప్పటికే హాయిగా ఉంటుంది. నేను యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా ప్రారంభ దినాల్లో అంత అవగాహన నాకు లేదు, కానీ చిన్నప్పటి నుంచి టీవీ బాగా అలవాటు అయింది. అరాకొర ఒక సంవత్సరం నామకార్థం ప్రార్థనకి వెళ్ళా. ఎగ్జామ్స్ టైంలో పెద్ద భక్తి పౌరులేక చర్చికి వెళ్ళి వచ్చేవాడిని, మార్కులు వస్తున్నాయని. దేవుడు చూశాడు ఒక్క దెబ్బ కొట్టాడు అంతే, రక్తపు గడ్డలు వచ్చినాయి, రక్తపు గడ్డలు. మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు, ఏంది ఇంత 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 లావుగా రక్తం గడ్డకట్టింది ఏంది, అవి సీంబోయిట్లే, రక్తం గడ్డగట్టి గట్టిగా ఉన్నాయి, భయంకరం పోటు వస్తున్నాయి. నేను 2 సార్లు మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన చేయబట్టి ప్రార్థన చేస్తే హాయిగా ఉండేది, నొప్పి అసలు ఏమనిపించేది కదా, హాయిగా ఉండేది. మళ్ళా ప్రార్థన చేసుకుని 1 గంట 2 గంటలు మళ్ళీ నొప్పి వచ్చేది. నేను దేవుని దగ్గర క్షమాపణ కోరా, ప్రభా నీ సన్నిధి విలువ నాకు తెలియకుండా బ్రతికాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయడమే కాదు, ఏ టీవీకి అయితే నేను బానిస అయ్యానో దాంట్లో నుంచి బయటికి రాగలిగా. అప్పుడు నా జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని చూడగలిగాను. అనారోగ్య సమస్యలకు కారణాలు ఉన్నాయి. ఒకవేళ మనం పనులు చేసేవాళ్ళం, పనులకి వెళ్ళే వాళ్ళం, శరీరం నలుగుద్ది, అవయవాలు ఒత్తిడి గురవుతాయి, ఏదో ఒక బలహీన మన దేహం నిలుద్ది, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక జాయింట్ పెయిన్, కండల నొప్పో, నరాల నొప్పో, కీళ్ళ నొప్పులో ఏవో పెయిన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ శారీరక బలహీనత, ట్రీట్మెంట్ తీసుకో, తప్పేం కాదు, ప్రార్థన చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకో, త్వరగా రికవర్ అయిపోద్ది. ఒకవేళ నీ దోషాన్ని బట్టి, నీ అతిక్రమాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ లోపాన్ని బట్టి ఆ రోగానికి కారణమా, ఎంతమంది ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదంతే, రాదు. దేవుని వాక్యం చెబుతుంది, ఎంతమంది ప్రార్థన చేసినా స్వస్థత రాదు. నువ్వు ఒప్పుకో, దేవుని దగ్గర ఏ లోపమైతే నువ్వు దాన్ని ఒప్పుకో, ఎవరు ప్రార్థన చేయకుండా నీకు స్వస్థత కలుగుద్ది. ఆధారం ఉందా బైబిల్లో? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయు కలిగిన రోగిని తీసుకొస్తే యేసు ప్రభువు అన్నాడు, అయ్యా నీ పాపాలు, ఈయనేంది పక్షవాయు కలిగిన తీసుకొస్తే దేవుడా ఏంది అని దేవదోషం చేశారు వాళ్ళు. దేవదోషం చేస్తున్నాడు ఈయన, ఏంది పాపాలు క్షమించేది దేవుడా అని. కానీ గమనించండి, అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయనగానే పరుపెత్తి లేచుకుని వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? తన పాపాన్ని బట్టి మంచాన్ని పడ్డాడు, తన పాపాన్ని బట్టి మంచానికి కత్తుకుపోయాడు, పక్షవాయు రోగిగా మారిపోయాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక ఆయన స్వస్థపరిచాడు. ఒకవేళ ఆయన పాపం ఒప్పుకోకుండా ఆ పాపంలోనే ఉండిపోయి ఆ పాపంలోనే నలిగిపోతా ఉంటే స్వస్థత పొందేవాడు కాదేమో. నాకు బైబిల్ నేర్పిన సత్యం ఏంటంటే, దోషాలు ఒప్పుకోవడం వల్ల కూడా మనం స్వస్థపరచబడతాం. ఆమేన్. ఒకవేళ దెయ్యాల వల్ల కలిగే రోగాలు ఉన్నాయి, సైతం ద్వారా కలిగే రోగాలు ఉన్నాయి, అసలు ఎన్ని రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు దెయ్యాల వల్ల కలిగే దెయ్యాలు కూడా వాటికి కారణంగా నిలబడుతున్నాయి. బైబిల్లో యేసు ప్రభువుల వారు కొంతమంది ప్రార్థన చేస్తాం, మోగవైన చెవిటి దెయ్యమా విడిచిపోమనగానే చెవులు వినబడ్డాయి, మాట్లాడడం ప్రారంభించారు. అంటే దెయ్యాలు కూడా రోగాలు కలిగిస్తాయి. బైబిల్ ఉన్న వాస్తవం అది, నేను బైబిల్ దాటి మాట్లాడతలేదు కనుక జాగ్రత్త. ఎలీషా ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నేటికి సజీవుడుగా ఉన్నాడంతే. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ద్వారా జరిగిన అద్భుతాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 19, 20, 21, 22 వచ్చిన మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఆ ప్యారాలో ఉన్న విషయం ఏంటంటే, ఎరుకో ప్రాంతంలో ఆ నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తున్నాయి. మంచివి కాదు అవి, మంచి నీళ్ళు కాదు, ఆ నీళ్లు తాగడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. నీళ్లు తాగడం వల్ల రోగులు అవుతున్నారు.
సునామీ వచ్చిన తర్వాత నీళ్లు మొత్తం కలుషితమైంది. సముద్ర గర్భంలో వచ్చింది సునామీ. దానివల్ల నీళ్లు పాడైపోయింది. అందుకని అప్పటి నుంచే కదా జనరల్ వాటర్, మినరల్ వాటర్ వచ్చింది. జనరల్ వాటర్, మినరల్ వాటర్. నీళ్లు కలుషితమైనవి. ఈ ఎరుకో ప్రాంతంలో కూడా నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఈ దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ఊరు పెద్దలు వచ్చి, అయ్యా ఈ ఊర్లో ఉన్న నీళ్ళు మంచివి కాదని, కానీ దైవజనుడు అంటాడు 1 కేజీ ఉప్పు తేండి, ఉప్పు ఒక కొత్త పాత్ర తేమంటాడు. ఆ ఉప్పు ఆ పాత్రలో వేసి ఆ ఓటకాడ ఎక్కడైతే నీళ్లు వీళ్ళకి అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఓటకాడకి వెళ్ళి ఆ ఉప్పుని ఆ నీళ్ళలో వేయగానే ఉప్పు మంచిగా ఉప్పు వేయడం ద్వారా నీళ్లు బాగుపడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీళ్లు బాగుపడ్డాయి. మీరు అదే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే ఏలియా పాస్టర్ గారి దగ్గర ఉన్న ఎలీషా సోకులు చేయడానికి ఆహారం లేదు, ఫుల్ గుండుగా కొట్టించుకునేవాడు. అంటకత్రి గుండు కొట్టించుకుని ఉండేది. ఈ పిల్లలు ఆటకాయతనం పిల్లలు కొంతమంది రోడ్ల మీద ఆడుతా ఈ పాస్టర్ని చూసి బోడోడా బోడోడా ఎక్కిరని చెప్పేసి ఎగతాలు చేస్తున్నారు. కుదరనంటే ఇక రోడ్డు పొడుగున ఎగతాలు చేస్తా ఉంటే దైవజనుడు నొచ్చుకున్నాడు. ఇక్కడ రాయబడి మాట దైవ సేవకుడు శపించడని ఉంది. ఆ విషయం ఏంటంటే నొచ్చుకున్నాడు, వాళ్ళని బట్టి బాధపడ్డాడు. దాన్ని చూసిన దేవుడు ఆడు ఎలుగుబంట్లని ఆ ప్రాంతం పంపి ఎంతమంది అయితే దైవజనుడిని గేలి చేశారో ఆ పిల్లల్ని హతమార్చేసాయి. అంటే పిల్లబడిన దైవజనుడికి దేవుడే తోడుగా ఉంటాడు అని రుజువైంది అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయంలోకి వస్తే 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూడండి. శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు అప్పులు చేసి. దేవుడే తీరుతాడని ఆడప్పులు ఉంటే ఆడప్పులు తీసుకొని చచ్చిపోయాడు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళే ఏమో పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం పనులకి, మీరు ఎలా తీర్చరు, పొద్దుత్మ ప్రార్థన 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 అని చెప్పి ఇక డబ్బులు తీసుకుని డబ్బులు కట్టకుండా ఆ దొంగ మాటలు చెప్తా అబద్ధాలు ఆడుతా అని వాళ్ళు దైవనామ దోషనిగా మారిపోయారు వాళ్ళు. ఆ శిష్యుడి భార్య ఎలీషా పాస్టర్ గారి దగ్గరకు వచ్చయ్యా, నీ కాడున్న శిష్యులో ఒకడు ఇలా చేసి చనిపోయాడు, నా పిల్లల్లాకి వెళ్ళిపోతారట. కానీ ఎలీషా పాస్టర్ గారు ఒక చక్కని ఐడియా ఇచ్చాడు. నీ చుట్టూ ఉన్న ఇళ్ళకి వెళ్ళి పాత్రలు తెచ్చుకో, నీ కాడేమో నూనె ఉంది, తలుపులు వేసుకోండి అన్నాడు. ఆ నూనె పొంగుద్ది, ఆ నూనె అధికమవుతూ ఉంటుంది, ఎక్కువయ్యే కొలది మీరు మిగతా పాత్రలో పోసుకొని అంటాడు. అన్ని పాత్రలు నింపబడతాయి. నింపడిన తర్వాత ఆమె వెళ్ళి దైవజనుడు చెప్తే ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకోమంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే అప్పులు తీర్చబడ్డానికి కూడా దేవుడు ఒక ఐడియా ఇస్తాడనమాట. ఆమెన్. అంతే కదా. మరి మనకి మాత్రం అప్పులు తీసుకోవడానికి దేవుడు ఐడియా ఇస్తే బాగుంటుందేమో. ఇప్పటికీ 5 సంస్థలు ఊరి మీద పడి నడుస్తున్నాయి. 5 సంస్థల కాళ్ళు ఆగేసాం. ఇంకో కొత్త సంస్థ ఏదైనా దేవుడు ఉత్పత్తిస్తే దాని కూడా లాగి వాడికి కడతలేండి కడతలేండి అని చెప్పి తిరగడానికి ఈ ఐడియాల కోసం ప్రార్థన చేస్తావు, కానీ అప్పులు తీరాలన్న ఐడియా కోసం ప్రార్థన చేయవే. అంటే ఈ వచనాలు నాకు నేర్పింది ఏంటంటే అప్పులు తీర్చబడ్డానికి కూడా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ తల్లి ఎలాగైతే దైవజనుడి దగ్గరికి చేర్చిందో నువ్వు దేవుడి దగ్గర చేడితే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం నడిస్తే నీ అప్పులు తీరిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. ఒక ఆమె అట్టగే ఇబ్బంది పడుతుంది అప్పులతో. వాళ్ళ భర్త ఏమో తాగుబోతాడు, పట్టించుకోడు. 10 రూపాయలు 20 రూపాయలు తాగి తందలాడితే పనికి వెళ్ళు. ఇక ప్రార్థన చేసి దేవుడు సాయంతో ఒక బర్రెను కొంది. ఆ బర్రెను జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది, పాలు పితుకుంటూ వచ్చింది, కేంద్రం పోయిన ప్రారంభించింది. ఆ ఒక బర్రె కాస్త 2 బర్రెలు అయినాయి, 2 బర్రెలు కాస్త 4 బర్రెలు అయినాయి, 4 బర్రెలు కాస్త 6 బర్రెలు అయినాయి. ఒక చిన్న బరిగొడ్లు ఫామ్ అయింది. ఆమె 10 మందికి జీవనాధారంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిచ్చారు ఈ ఐడియా? మీ జీవితాన్ని సర్వనాశనం చేయదు, బాగు చేస్తుంది దేవుడిస్తే. ఆమెన్. నీ సొంత ఐడియాలు వేసావనుకో, నీ సొంత ప్లాన్లు వేసావనుకో,
ఎక్కడికక్కడికి నష్టమే, ఎక్కడికక్కడి నష్టం, ఎక్కడికక్కడి నష్టమే. ఏడడుగు ఎత్తి ఆడ నిప్పులు ఎక్కుతున్నాయి కానీ నేతిలో పట్టట్టుకుంటలే మన బతుకు. దేవుడిచ్చే ఆలోచనలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్పడానికి వచ్చి ఈ అధ్యాయంలో అది రాయించాలనిపించింది నాకు. ఆ 4వ అధ్యాయం భాగం మీరు చూస్తే 38వ వచనం నుండి 41వ వచనం మీరు చూస్తే, శిష్యులు ఒకరోజు ఆహారం వండుకోవడానికి, ఈరోజైతే కాయగూరలు వచ్చినాయి, మార్కెట్కి వెళ్తున్నాం, కొంటున్నాం. ఆ రోజులు ఏంది, పొలాల్లో పోయి ఏదో ఒక ఆకు కోసుకొచ్చి అది వండుకొని తినేవాళ్ళు. పొలాలు ఈ వర్షాకాలంలో ఈ తెప్పాకని, ఇంకా కొండపిండాకని, ఇంకా మునగాకని, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన ఆకులు. అవి తెచ్చి మేకలకి వేస్తావు, దాన్ని నువ్వు మేస్తావు. ఆకులు తిన్న మేకేమో కొండలు ఎక్కుతుంది, మేకను మేసి నీడేమో మంచం ఎక్కుతున్నాడు. అంతేగా, ఆకులు తిన్న మేకేమో కొండలు ఎక్కుతుంది, ఈ మేకను తిన్న ఈ మనిషి ఏమో మంచం ఎక్కుతుంది. ఎందుకు? పడుకోవడానికి కాదు, రోగాలు ఎక్కువై నడవలేక మంచానికి పరిమితం అవుతున్నాడు. సృష్టిలో ఔషధ గుణాలు దేవుడు పెట్టాడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో అట్లా తిన్నారు కనుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మందంతా నైస్ కదా, నైస్. ఇళ్లల్లో సిటీల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇళ్లల్లో వండుకోరట. స్విగ్గీ, ఇంకా జొమాటో ఒక్క ఆర్డర్ కొడితే వాడు వచ్చి పిల్ల కొడతాడంట. వీళ్ళు తీసుకొని మేకల మిషన్ వేసి తొంగోవడమేనట. ఇంకేం ఇబ్బంది లేదు, గిన్నెలు తోమే పని లేదు, గింజి వారిసే పని లేదు, కాయగూరలకు వచ్చే పని లేదు. హ్యాపీ జోన్. నెలకి 2 లక్షలు వస్తున్నాం వాళ్ళ ఆయనకి. ఫ్యాషన్ అమ్మా, స్టైల్. ఇప్పుడు ఏం చెప్తామో తెలుసా, తినేవాళ్ళు ఎక్కువయ్యారని వాళ్ళు ఏ పడితే అది కలుపుతున్నారు. అందుకని బిర్యానీలో బొద్దింకలో ఏలకలు బయట పడుతుంటే ఏకంటాడా, వెళ్ళి పక్కన వెళ్తే అంటాడు, ఏందిరా మన ఏకన్ ఆ హోటల్లో రా ఎలకొచ్చింది, ఈ హోటల్లో రాదురా, నీకు ఎవడు చెప్పాడు రా అయ్యా. బియ్యం తినేవాళ్ళు ఎక్కువ, ప్లాస్టిక్ బియ్యం వచ్చింది, ప్లాస్టిక్ బియ్యం. అమ్మా మీరు బయట కొనుక్కుంటే ఒక మాట చెప్తున్నా, సందర్భాన్ని బట్టి. మీరు బియ్యం నానేస్తారు కదా, నానేసినప్పుడు కొన్ని గింజలు తేలుతాయి. ప్లాస్టిక్ బియ్యం వచ్చి అచ్చం బియ్యం లాగానే ఉంటుంది. ప్లాస్టిక్ టమాటాలు వచ్చినాయి, ప్లాస్టిక్ గుడ్లు వచ్చినాయి. అబ్బో మామూలు కాదు. తినేవాళ్ళు ఎక్కువయ్యారండి, పంట తక్కువైంది. తినేవాళ్ళు ఎక్కువయ్యారు, పంట తక్కువైంది. ఇప్పుడు ఎనీ టైం కొబ్బరి పండు ఒక వేసవకాలం దొరుకుతాయి. ఇప్పుడు ఎనీ టైం, ఎందుకంటే బాగా ఏడు చేస్తుంది మనిషికి, ఎనీ టైం ఏలపాలు లేకుండా. వేసవకాలం 7,000 పొంగేది, ఇప్పుడు ఎనీ టైం వర్షాకాలం అయినా శీతాకాలం అయినా వేడి వెలబొంగి కొబ్బరి బొండాలు తాగే వాళ్ళు ఎక్కువయ్యారు కనుక కొబ్బరి బొండాలు కూడా ఆ ఉత్పత్తిలో కూడా రసాయనాలు కలిపేస్తున్నారు. అందుకని అట్ట తగలాడుతున్నాం. కొన్ని సంవత్సరాలు వస్తే 20 సంవత్సరాల వయసుకు వచ్చేపాటికి 40 సంవత్సరాల వాళ్ళే ఉంటాడు. 20 సంవత్సరాల వయసుకు వచ్చేపాటికి ఎట్టుంటాడు, 40 సంవత్సరాల వాళ్ళు కనబడతాడు. వయసు ఏమో చిన్నదే కానీ చూస్తేనే ఎట్టుంటాడు, 40 ఇయర్స్ పర్సన్ లాగా ఉంటాడు. తిండి తేడా. ఈ శిష్యులు వెళ్ళి పొలంలో ఈ ఆకులు కోస్తుంటే పిచ్చి ద్రాక్ష మొక్క ఒక ఆకులు కూడా కోసారు మర్చిపోయి. అది వండితే విషంగా మారిపోయింది. దైవజెండా కుండల విషం అని చెప్పారు. ప్రార్థన చేయగా ఆహారాన్ని దేవుడు బాగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకనే తినేటప్పుడు ఏం చేయాలా, మనకు ఆత్రం ఎక్కువ. ఇది ఎందుకు రాయించారు తెలుసు, మనకు ఆత్రం ఉండకూడదు. ఏముండాలా, స్తోత్రం ఉండాలి. ఏముండాలా, అడ్డం పడి ఆదివారం వచ్చేసాలు ఇక చూసుకో, భక్తుడు ముద్ద కలిపి ఎట్టా అంటాడు, యేసు రక్తమే జయం, కోడి మాసమే బలం, ఏదబ్బా ఎవడయ్యా నేర్పింది ఎట్ట అండం. మన భక్తులు బల్లారాధన కూడా, ఇంక పక్కోళ్ళు కూడాను ఇక 5గురికి 5 అలవాటు కదా, 5గురికి తిరు పాసి మొహం ఎంత చెప్పుగాక. ఏంది ఇది, ఎవడు నేర్పాడు, ఎట్టనేది. అది ఏసై శరీరం అమ్మా, అది పలారం కాదు, ప్రసాదం అనుకున్నాం. ఎందుకు పొను గొడవా అమ్మో, ఎండవా
ఎట్ట బల్లారాన్ని తీసుకొని ఎట్టెట్ట అనకండి, 5గురికి ఎట్టని తిను. ఆరాధన ఎక్కడ సగం అయిపోద్ది. నీకు దండం పెట్టి చెబుతున్నా, అటువంటి పనికి మాల పనులు చేయకండి. కరెంట్ పోయి వస్తే చాలు, అబ్బా కుమారుని ముద్దు పెట్టుకోండి. లేని వాళ్ళ నువ్వు లైట్ని ముద్దు పెట్టుకోక, మూతి పళ్ళు రాసిపోతాయి. వేషధరణని బైబిల్ చెప్తుంది. అది సూర్యుని కాంతిని చంద్రుని కాంతి ముద్దు పెట్టుకున్న వాడు ఏమవుతుంది ఏందట దేవునికి వేషధారి అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేసుకొని తినాలి. తింటే వాటిలో ఏమైనా విష పదార్థాలు ఉంటే దేవుడు మరుగు చేసి నీకు ఆరోగ్యం ఇస్తాడు. అడ్డం పడి తిన్నావా, వాడు అంటున్నాడు ఇక బాత్రూమ్ లోపలికి బయటికి ఒకటే తిరుగుడే తిరుగు. పాస్టర్ గారు ప్రార్థన చేయనిరే, ఏందిరా ప్రార్థన చేయకుండా తిన్నానండి, తేడా కొట్టిందండి. మరి ప్రార్థన చేసి తినొచ్చుగా. దేవుడు ఎందుకు ఎట్లా నేర్తాడంటే బుద్ధి రావడానికి. ప్రార్థన చేస్తే కానీ బాగోదని అప్పుడు సచ్చినట్టు ప్రార్థన చేస్తాం. విషకుండలో ఉన్న విషపాహారం ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 42, 43, 44 చదివితే ఒక అతను పంట పండితే ఒక 20 రొట్టెలు కొన్ని పండ్లు తెచ్చాడు. ఒక పంట పండిందని పాస్టర్ గారి దగ్గరికి ఒక 20 రొట్టెలు కొన్ని పండ్లు తెస్తే పాస్టర్ గారి దగ్గర 100 మంది కూర్చొన్నారు. 100 మంది. ఈయన ఎలీషా పాస్టర్ గారు అంటాడు వీళ్ళందరూ కొట్టించి అంటాడు. వామ్మో యేసయ్యా 20 రొట్టెలు అయ్యా ఇక్కడ ఉంది, 100 మంది ఎగబాకి చూస్తున్నారు, వీళ్ళు అడ్డం పడి తినడానికి కూడా సరిపోదు అని. నీకెందుకు పంచిపెట్టన్నాడు. మీరు ఆడ చదవండి, 100 మంది కూడా ఆహారం సరిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా సమృద్ధిగా మారుస్తాడు. అమలారా అన్నం పెట్టేటప్పుడు కొంతమంది పెద్దోళ్ళు చూసా, పెద్దోళ్ళు భీమవరంలో సేవ చేసేటప్పుడు ఈ ముసలోళ్ళు కాడ ఎప్పుడన్నా భోజనానికి ఏర్పాటు చేశారనుకోండి, వాళ్ళు కొండ తెచ్చిన తర్వాత దాన్ని సిలువు గుర్తేస్తారు. గెరిటితో సిలువు గుర్తేసి చిన్న పాదని చేస్తారు. చేసి వడ్డిస్తే ఆ కొండలో కేజీన్నర బియ్యం ఉండొచ్చు, 20 మంది 30 అనరకలు తిన్నా మిగులుతుంది. ఎందుకు? ప్రార్థన చేస్తే మనంత కక్కురు మొహం కదా, గిక్కోవడమే. గర్ గర్ ఈ సౌండ్లు తప్ప ఇంకో సౌండ్ రాదు మన బతుక్కి. ఎంత కూరండుగాక సరిపోవట్లే. మరి కూర సగం నువ్వు వేసుకొని తింటున్నావా, లేకపోతే పిల్లి తింటుందా, ఎలక తింటుందా, పంది తింటుందా, కుక్క తింటుందా తెలియదు. గలివేస్తుంటివి, తలుపేస్తుంటివి, గట్టికేస్తుంటివి. ఏమన్నా పిచ్చులు వచ్చినాయిగా తీసుకెళ్ళి దాంట్లో పడేయడమే. నువ్వు తీస్తే కానీ బయటికి రాదా అది. మరి సరిపోవట్లే బొవ్వ. ఏం చేయాలి? మా తల్లులో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను భీమవరం క్రైస్తవ పాలెల్లో కొంతమంది తల్లులను చూసేవాడిని. సాయంత్రం మాటలు వాళ్ళ కాడ కొంతమంది కాడ నేను ప్రార్థన చేయడానికి ఆగినప్పుడు వాళ్ళు ఆ బియ్యం కొండ ఉంటుంది కదా, డేక్ష, అది డబ్బా, ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఒక 2 గ్లాసులు బియ్యం పోతే గుప్పిలి బియ్యం తీసి పక్కన వేస్తారు. గుప్పిలి బియ్యం ఎందుకు? దేవుడు ఆశీర్వదించాలని. వంట వండిన తర్వాత ప్రార్థన చేసి వడ్డిస్తారు. మనం అడ్డం పడి మనం తింటాం. మనం ఇంకా సూపరు. అన్నం కూర వండేటప్పుడు అది మాంసం అనుకోండి, కూర వండేటప్పుడు మధ్యలో రుచి వస్తుంది. టక్కాయి 2 ముక్కలు తీసి అడ్డం పడి తిని బాగుంది, మీరు కూడా తింటారు 2 ముక్కలు, రుచి ఎట్లుంది చెప్పండి చా అంటాడు ఇతగాడు. 4 ముక్కలు వేస్తే ఈడు నాకి సరిపోయింది ఉప్పు అంటాడు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? ఓరకం రాయించాడా? ఇవన్నీ పాఠాలండి. ఏం నేర్చుకుందామని. రాజులో 2వ పుస్తకం 5వ అధ్యాయం 1 నుంచి 19 దాకా చూడండి. నయమాను ఒక వ్యక్తి, సైన్యాధిపతి, డబ్బున్నోడు, అధికారి, కుష్టి రోగంతో బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు చిన్న చెప్పింది మా దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుపడతావని. వచ్చాడు. అధికారి కదా, 100 మందికి అధికారి, 100 మంది అతని కవరింగ్లో ఉంటారు. ఎవరు అక్కడంటే చాలు 100 మంది వచ్చి నిలబడతారు. సైన్యాధిపతి, పేరుగాంచినోడు, సిరియా రాజుకి సమీపస్తుడు, సైన్యాధిపతి, పేరుగాంచినోడు.
నయమాన్ ద్వారా విజయాలు పొందారు సిరియా ప్రజలు. ఘనత పొందినోడు. ఈ కుష్ఠరోగం తెలిస్తే విలువ ఉండదని చేతులకి కాళ్ళకు గుడ్లు చుట్టుకునేవాడు. ఆ కుష్ఠరోగాన్ని గురించి ఆ చిన్న తెలుసుకొని చెబితే ఆ తన భార్య ఇలా చిన్న చెప్పింది, అయ్యా వెళ్ళే అంటే వెళ్తాడు. పాస్టర్ గారి పైన ఉంటాడు. మీరు చూడండి, అక్కడ రాయబడిన మాట, పాస్టర్ గారు వచ్చి నా మీద చేయి పెట్టి అల్లాడిస్తాడు అనుకుంటే అక్కడుండి అల్లాడిస్తున్నాడు నన్ను. ఎంత పాస్టర్ అయితే కిందకు రాడా? ఓ అమ్మాయినో, నేను ఎవరో తెలుసా? ఒక దేశానికి సైన్యాధిపతిని. నేనేం తెక్కలోని కాదు. దైవజనుడు పైనుండి సమాధానం చెప్తాడు. ఏమని తెలుసా? గెహాజీ ఉంటాడు పరిచారకుడిగా. గెహాజీతో కబురు పెడతాడు. ఏమనంటే, వెళ్ళి యోర్దాను నదులు 7 సార్లు మునగమని. కిందకొచ్చి ప్రార్థన చేస్తాడు అనుకుంటే, ఈ విషయం మాకేం బోధిస్తుంది తెలుసా? దైవజనులు మేము అధికారాన్ని బట్టి భయపడకూడదు, సర్వాధికారికి భయపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరన్నా ఉద్యోగాలు చేసేవాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ కుర్చీలు పెట్టి మిగతా వాళ్ళకి కింద కూర్చోబెట్టి ఈ అలవాటుకి వెళ్ళిన వాళ్ళు సేవకుల్లో కూడా ఉన్నారు. ఈ భేదం కనబడకూడదు సంఘాల్లో. నువ్వు ఎంతటి అధికారివైనా చెప్పులు బయట పెట్టొస్తావు. 42,000 రూపాయల చెప్పులు ఉన్నాయి తెలుసా మీకు? 40 రూపాయల చెప్పులు కొనడానికి 30 రూపాయలకి ఇస్తావా? 20 రూపాయలకి సీపని 30 రూపాయలకి ఇస్తావా? అది ఆ కొట్టోడు ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు నీకు? మళ్ళీ కానీ మళ్ళీ ఆ కొట్టోడు 30 రూపాయలకి ఇచ్చాడు. మొన్న ఎవనివో వాడు బేరం పోతని భయపడతాడు. బెదర కొట్టని చూడండి. వాడు ఇచ్చాడు, విత్తమేవా? 40 రూపాయల చెప్పులకి 10 రూపాయలు మళ్ళీ బోనస్. 42,000 రూపాయల చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు మన అధికారులు ఉన్నారే, మినిస్టర్ సోదరులు ఉన్న వాళ్ళు వేసుకునే చెప్పులు కానీ, బట్టలు కానీ, టీషర్ట్లు కానీ, సినిమా వాళ్ళు వేసుకొని టీషర్ట్లు ఉంటాయా సింపుల్గా. ఒక సినిమా హీరో టీషర్ట్ కోసం ఒక అతను చెప్తున్నాడు 44,000 అట్ట టీషర్ట్. అరే బాబా, ఆ 44,000 ఉంటే ఇన్ని 44,000 మరంతే. వాడు సినిమా తీస్తే 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఎందుకంటే నీలాంటి వాడు ఉంటారు రక్త కన్నీరు. మా హీరో బాగా చేశాడు. నీకు హీరో యేసు ప్రభువా లేకపోతే వాళ్ళ? కొంతమందికి మా ఫ్యాన్ అండి, ఫ్యాన్ కేసి ఏలాడు. యేసు ప్రభువే మనకి హీరో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాజబాబు గారు అంటారు, నాలో ఉన్నవాడు సూపర్ స్టారు. ఎవరు? అసలు ఏం పాడాడండి ఆయన? ఎవరు? యేసు ప్రభు. ఆగమించిన స్టార్ ఎవరు ఉన్నారండి? ఇక్కడున్న మీలో కూడా చాలామందికి సినిమా హీరోల ఫ్యాన్స్ ఉన్నారు. కట్ అయిపోవాలమ్మా. వాళ్ళతో పాటు నరకంలో ఒక రాత్రి డాన్సింగ్ చేస్తారు. మీరు నరకంలో కాలుతా, జాగ్రత్త. మన ఫ్యాన్ ఎవరు? మన హీరో ఎవరు? మనకొకరు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఫ్యాన్ నీకు ఏదైతే డబ్బులు ఎత్తాడు, రక్తం ఇవ్వడో, ప్రాణం పెట్టడో, కానీ నేను ప్రకటిస్తున్న హీరో నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన గొప్పోడు. జాగ్రత్తనండి. మాకు ఆ తారతమ్యాలు ఉండకూడదు. కానుక ఎక్కువ ఇచ్చేవాడు ఒకలాగా, తక్కువ ఇచ్చేవాడు ఒకలాగా, అసలు ఇవ్వలేను ఒకడా అస్సలు ఉండకూడదు. అందుకనే నేను ముట్టుకోవడం కూడా ఇష్టపడి తరబడి. దానికి ఆ మనసు కలుగుద్దాము. ఎవరిని కూడా మేము తక్కువగా చూడకూడదు. అందరు సమానమే. అలా చూస్తేనే నేను దేవుని దృష్టిలో దైవజుడిని. లేకపోతే మీకు పాస్టర్ గారిని, ఆయనకు కాదు. నేను నీకు పాస్టర్ అవుతాను అవ్వగానే ఆయన దృష్టిలోని సేవకుడు కాలేరు. అందరిని సమానంగా చూడాలి. ఆ విషయం మాకు నేర్పిన పాఠం అది. కొంతమంది రాజకీయ నాయకులు వస్తే మైకులు ఆడబెట్టేసి అడ్డం పడి ఉరికి మా ఎమ్మెల్యే వస్తున్నాడు, మా ఎంపీ వస్తున్నాడు. పాస్టర్లు కూడా ఎవరైనా దేవుడు తర్వాతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం. అటువంటి నిర్దిష్టమైన నిర్ణయం మా హృదయాల్లో అంతరంగం కట్టబడి ఉండాలి. దేవుని స్థానం మరి దేనికి ఇవ్వకూడదు.
ఒక అధికారం వచ్చిన ఆ విషయం తెలిసినా కూడా ఎలీషా చెల్లించలేదు, కిందకు రాలేదు, పలకరించడానికి ఇష్టపడలేదు. ఒక మాట చెప్పాడు, వెళ్ళి యోర్దానులో ములుగు అంటే. నయమాను గురించి ఆల్రెడీ దేవుడు ఎలీషాతో మాట్లాడాడు. నయమాను గురించి ఆల్రెడీ ఎలీషాకు దేవుడు మాట్లాడాడు. అతను ఏ ఆలోచనతో వస్తున్నాడో, ఇతను ఎలా కదలాలో, దేవుని ఆలోచన ప్రకారం మేము కదిలితేనండి ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించిన తేడా పడేది వాళ్ళే కానీ మేము కాదు. మేము దేవుని ఆలోచన మీరి నడిస్తే మాత్రం తేడా పడతాం. మేము తేడా పడేది మేము, మా కాలం తగిలి మేమే పడతాం. ఆ విషయం నాకు నేర్పిన పాఠం అది, ఎవరికైనా నేర్పే పాఠం అదే. ఈ నయమాను చాలా చల్లరేగుతాడు. అసలు ఏంది ఎంత టోడ్ని వస్తే కనీసం కిందకు రాలేదు, పలకరించలేదు, ఒక మాట చెప్పలేదు. యోర్దాను ఎన్ని నదుల్లో మన దేశంలో ఆ మురికి నదులు కూడా మాట్లాడింది. రథసారథి అన్న వ్యక్తి భలే పనిచేశాడండి. అయ్యా ఆయన కోట్లు అడగలేదే, రాజ్యాన్ని రాసి ఇమ్మలేదే, ఏదో గొప్ప గొప్పని అడగలేదే. యోర్దాను అన్నది 7 సార్లు మునగమంటాడు, అంతేగా. ఆ మాట చెప్తుంటారా? 7 సార్లు మునగండి, మీ రోగం పోకపోతే అప్పుడు తేలుతాం ఆయన సంగతి. మీ రోగం పోకపోతే అప్పుడు తేలుతాం అంటే ఇదేదో బాగుందే, అప్పుడు అంతు తేలుతాం అని పని కట్టుకొని ఒకసారి చూస్తాడు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, ఏ మార్పు లేదు. సరే ఇన్నిసార్లు మునిగారు కదా, ఇంకొకసారి మునగండి సార్ అంటే 7వసారి మునిగి లెగ్గానే పసి పిల్లవాని దేహంగా మారింది. హల్లెలూయా! ఆశ్చర్యపోయాడు. నయమాను సాక్ష్యం ఏంటి తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు బంగారం వైడూరం బస్తాల్లో కట్టి బయలుదేరాడు ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి డబ్బిద్దామని. జాగ్రత్తనండి, ఇక్కడ ఎలీషా పాస్టర్ గారు నెత్తిమీ చేపెట్టి ప్రార్థన చేశాడా? దేవుని ఆలోచనలో పడ్డాడా? చెప్పాలి. స్వస్థత పొందడానికి దేవుని ఆలోచనతో నడిపించబడితే అద్భుతాన్ని చూస్తాం. విశ్వాసులారా, మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? అక్కడ దైవజనుడి కిందకు రాలేదు, ప్రార్థన చేయలేదు, నెట్టుకుంటా ఓ థ్యాంక్ యూ లార్డ్, తాకండి ప్రభా, చీకటి శక్తులు పోవాలయ్యారు, నెట్టుకుంటా చుట్టూ 1 గంట సేపు ప్రార్థన చేయలేదు. ఒక మాట చెప్పాడు, యోర్దాను నదిలో మునుగు. దేవుని ఆలోచనకు లోబడితే, కుష్టు రోగమే పోతే, నీకున్న ఏ వ్యాధైనా, ఆ రోజుల్లో మందు లేదు కుష్ఠరోగానికి, కుష్ఠ రోగులు ఊరు బయట పెట్టేవాళ్ళు తగ్గేదాకా, తగ్గకపోతే ఆ రోగంలో చచ్చిపోవడమే. అటువంటి భయానకమైన రోగం అది. అటువంటి ప్రమాదకర రోగాన్ని ఒక్క మాటకు లోపడడం ద్వారా నయమాను స్వస్థత పొందాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! లూకాసు వార్తలో ఒక మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, చాలా విలువైన మాట. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలు అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఏం బోధిస్తుంది అంటే, ఆ రోజులో చాలా మంది కుష్ఠరోగం ఉంది, కానీ నయమాను ఒక్కడే బాగుపడ్డాడు, మిగతా వాళ్ళు బాగుపడలే. అంటే నయమాను బాగుపడ్డాడని తెలిసి ఎలీషా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ బాగుపడలే. ఈరోజు ఒక గమనాన్ని, ఒక జ్ఞానాన్ని ఇచ్చే ఒక చక్కని వచనం ఇది. ఈ తరానికి ఇప్పుడు నడుస్తున్న ఈ తరానికి జ్ఞానం ఇచ్చే మాట ఇది. కొంతమంది అంటారు, వాళ్ళకి ప్రార్థన చేసి దెయ్యం పోయిందండి, నా ఒంట్లో పోలేదండి అంటే ఎలీషా పాస్టర్ గారిలో విశ్వాసం లేదా, శక్తి లేదా? నేను నయమాను లోబడినట్లుగా దేవునికి లోబడే తీరు మిగతా వాళ్ళు కనబడలేదేమో. నయమాను లోబడినట్లుగా మిగతా వాళ్ళు లోబడిన తీరు కనబడకపోవడం ద్వారా వాళ్ళు బాగుపడలేదేమో. జాగ్రత్త.
మరి మిగతా కుష్ఠరోగులు ఎందుకు పాపం అక్కడ బైబిల్లో చెప్పబడుతుంది, ఆయన తప్ప మరి ఎవరు బాగోలేదు. ఇది కనువిప్పును కలిగించే వచనం. ఆయన మహిమ కొరకు కొన్ని కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన మహిమ కొరకు. లాజరు చనిపోయాడు. ఆ మరణం, ఆ రోగం చావు కొరకు రాలే, దేవుని మహిమ కొరకు వచ్చిందన్నాడు. లాజరు అనగానే హాజరు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లాజరు అనగానే ప్రసన్న సార్, హాజరు సార్ అన్నాడు అంతే. దేవుని మాటకున్న బలం అది. చచ్చిన శవానికి జీవాన్ని పోసింది. ఈరోజు మృతతుల్యమైన నీ జీవితంలో దేవుని మాట జీవాన్ని పోయకపోతే నువ్వు బ్రతకలేవు. పేరుకు మాత్రం బ్రతుకున్నావు కానీ నువ్వు మృతుడవే, నువ్వు చచ్చినాడువే. నువ్వు ఆత్మీయంగా చచ్చావు. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటే ఆ జీవాన్ని అనుభవిస్తావు నువ్వు. ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే చక్కగా పొందుపరిచాడు ఆయన. అది మనకు అర్థమైతే ఆ నడిపిలోకి వస్తే మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒక్కొక్కటి పరిచయం చేసుకుని పోతే చాలా విషయాలు ఇక్కడే ఈ నెల వచ్చే నెల కూడా కలిసిపోద్ది. కానీ ప్రభు నాకు ఇచ్చిన నడిపింపులో మీకు చెప్పిన విషయాలు అవి. సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు, స్వస్థతలు దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆయనలో శక్తి తగ్గలేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. సేవకులుగా నేను నేర్చుకోవాలి, విశ్వాసులుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి పాస్టర్లకు మాత్రమే సంబంధించని చెప్పడానికి వీల్లేదు. నాకు నేను బోధించుకుంటున్నాను, మీకు నేను బోధ చేస్తున్నాను. సేవకులుగా మేమే నేర్చుకోవాలో చెప్తున్నాను, మీరేమి నేర్చుకోవాలో చెబుతున్నాను. రెండు విషయాలు నేను కలిపి మాట్లాడుతున్నాను. నయమాను కాడ చెప్పాను, సేవకులుగా మేము అధికారం చూసి మేము వాళ్ళకి పెద్దపీట వేయకూడదు, దేవుని వైపు మేము చూడాలి. విశ్వాసకి నువ్వేం నేర్చుకున్నావు? సేవకుడు నెత్తిమీ చేయబట్టకపోయినా దేవుని మాటకు లోబడి నడిస్తే స్వస్థత చూస్తాం అన్న సంగతి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లా ప్రతి విషయంలో మాకు కావాల్సింది ఏంటో మీకు కావాల్సింది ఏంటో రెండింటిని ఒక్క దాంట్లోనే దేవుడు ప్యాక్ చేశాడు. దీన్ని మేము అర్థం చేసుకొని నడిస్తే మా జీవితాలు మీ జీవితాలు వెలిగించబడతాయి. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి త్వరగా. నయమాను దైవజనుడి దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి చెత్తగించుము, ఇశ్రాయేలులోనున్న ఒక అన్యుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందున్న మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అతనితో చెప్పగా ఎలీషా తీసుకెళ్ళి లోపల పెట్టండి, పక్కన రూమ్ ఖాళీగా ఉంది, సహోదరా కొంచెం రూమ్ చూపించు, పెట్టి వస్తారని చెప్పాడా. నేను ఎవని సన్నిధిలో నిలుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని చెప్పాడు. అంతే. అలా చెప్పి పక్కెళ్ళి సైకిల్ చేశాడా? లేదు. బయట ఏం ప్రకటించాడో దానికి కట్టుబడి నడిచాడు ఎలీషా. దేవుని జీవం తోడు నేనేమో తీసుకోను. బైబిల్ చెబుతుంది ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇచ్చేయండి అని. అవునా? ఉచితంగా పొందాం కృపావరం. మా సొత్తు కాదు, పుట్టుకతో రాలే ఇది. దేవుడు దయదలిచి మమ్మల్ని రక్షించి సేవ పిలిచి ఆయన కృపనిస్తే పొందిన వరాన్ని బట్టి వాడబడుతున్నాం. ఈరోజు చాలామంది వాళ్ళకున్న వరాల్ని వేలం పాటు పెట్టినట్టుగా మేము ప్రార్థన చేస్తే 10,000 ఇవ్వాలి. ఒక దైవజనుడు విజిటింగ్కి రావాలంటే 40,000 కట్టాలంట. 40,000 అకౌంట్లో కొడితే ఆ దైవజనుడు వచ్చి మిమ్మల్ని విజిట్ చేస్తాడట. ఒక పాస్టర్ గారు కబురు పెట్టారు, రాజమండ్రిలో ఒక సహోదరి, అయ్యా మీ గురించి నేను చూసిన వాక్యంలో టీవీలో నాకు వచ్చి ప్రార్థన చేస్తారు, నేను రాలేనని. నేను రావాలంటే 30,000 ఖర్చు అవుతుంది అన్నాడు. ఆమె కాడికి నేను గోవిందపురం నుంచి 1,500 ఖర్చు పెట్టి వెళ్ళా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 30,000 ఏడా 1,500 ఏడా? ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, నేను గోవిందపురంలో ఉన్నాను. ట్రైన్ ఎక్కితే సింపుల్గా పోయి రాజమండ్రిలో దిగుతాం.
నేను నీ కాడికి వచ్చి ప్రార్థన చేయాలంటే నాకు ఒక లాడ్జ్ బుక్ చేయాలి. మా టీంలో ఒకళ్ళు వచ్చి చూస్తారు, మీరు ఎక్కడున్నారు పరిస్థితులను చూస్తారు. ఈ రోజులు బాగాలేవు కదా, ఇలా మాయ చేసి పిలిచి తన్ని తాలింపేస్తున్నారు ఒక్కొక్కడికి, కానీ తేడా పడుతున్నామని ముందర మా అసిస్టెంట్ వచ్చి చూస్తాడు. తర్వాత నేను వస్తాను, కనీసం 30,000 కట్టాలి ముందర. ఒక ఆమె ఫోన్ చేసింది, ఈ లోకల్ విశ్వాసే, టీవీలో ఒక సేవకుడు వాక్యం విని పొద్దున్నే ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని బాగలేదు ఫోన్ చేస్తే, అమ్మా నేను పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాను, 10,000 పంపంటున్నాడు అన్నాడట. అయ్యా పింఛన్ డబ్బులే తప్ప నా బతుకేమి లేదయ్యా, ఏదో అవి వస్తుంటే తిప్పలబడి కాలం చేస్తున్నాను, పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, పాదం చేయండి. అమ్మా 10,000 కొట్టి పాదం చేస్తాను పెట్టేసాడు ఫోన్. ఇంకో ఆయన పబ్లిక్ లైవ్లో మీ అవసరాలన్నీ కూడా ఒక పేపర్లో రాసి కవర్లో పెట్టండి, కవర్లో పెడతా 5,000 ఆఫర్ పెట్టండి. దాంట్లో ఎంత ఎంత 5,000 చెప్పండి ఒకసారి. ఇది క్రమం అంటారా? దేవుడు మెచ్చుకునే అనుభవం అంటారా ఇది? మరి ఎలీషా పాస్టర్ గారు ఏదండి స్వస్థపడ్డోడు వచ్చి ఈయన అడగలేదే, ఆయన ఇంట్లోకి వెళ్ళి బంగారం, వైడూర్యం, సేనారవస్థ మొత్తం బస్తాలు లోడ్ చేసి ఇదంతా సేవకు వాడుకొని చెబితే, నేను నాలంటోడైతే థ్యాంక్ యూ మై లార్డ్, ఎన్ని అవసరాలు ఉన్నాయి ప్రభా, చాలా కష్టపడుతున్నానయ్యా, ఈ డబ్బులతో ఎన్ని స్థలాలు కొనొచ్చో, ఎన్ని మీటింగ్లు పెట్టొచ్చో, ఇది డబ్బు అంతా నీ సేవకే ప్రభా, తీసుకెళ్ళి అక్కడ పెట్టంటాను. కానీ ఎలీషా పాస్టర్ గారు ఏంది అసలు జీవంతో నాకు అసలు ఏమవుతుంటాడేంది? జాగ్రత్తనండి. పౌలు గారు ఒక మాట అంటాడు, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 14, త్వరగా చదవాలి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన, ఇదిగో 3వసారి నేను మీ వద్దకు వస్తున్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తులో కాదు మిమ్మల్ని కోరుచున్నాను. అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు గారు వస్తున్నారా? ఆయన రావడానికి ఖర్చు ఎంత అవుద్ది? ఆయన ప్రయాణానికి టికెట్ ఎంత? ఆయన ఎక్కడ ఉంటాడు? అమ్మా మీ కానుకను కోరట్లే, మిమ్మల్ని కోరుతున్నాను నేను. ఈ బలిపీఠ మీద నిలబడి చెప్తున్నా ఒక దైవజనుడిగా, ఇన్ని సంవత్సరాల సేవలో కానుకను రూపాయిని ఆశించి దాని మీద మనసు పెట్టి నేను ఎప్పుడు సేవ చేయలేదు. ఇప్పటి కూడా చెప్తున్నాను, ఆదివారం సందా అది నీ ఆశీర్వాదం, నా ఆశీర్వాదం కాదు. నేను నిన్ను కోరుతున్నాను కానీ నీ సందా కోరట్లేదు. నేను దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది నీ ఆశీర్వాదం, నేను నిన్ను కోరుతున్నాను. నాకు నువ్వు కావాలి. పరలోకంలో మా కిరీటం, మా ధైర్యం, మా ఆస్తి, మా ఆశీర్వాదం నువ్వు పంపే కాను కాదు. పాస్టర్ గారు ఆదివారం ప్రార్థన రావడం కుదరట్లేదు, సందా పొందరు. ఎవడు కావాలి సందా? నువ్వు కావాలి. ఏమవుతుంది క్రైస్తవ్యం? సేవ ఏ కోణంలో పోతుంది? మేము ఏమి నేర్చుకుంటున్నాం దేవుడి దగ్గర? ఒక దైవజనుడిగా కూటం పెడితే ఏమంటే ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు బయట నుంచి చాలామంది విశ్వాసులు వచ్చేవాళ్ళు. ఆదివారం కూటమికి వచ్చిన కొంతమంది అడిగేవాళ్ళు, ఏం పాస్టర్ గారికి కాను పట్టలేదు? నేను నవ్వుతూ కాను పడి నాకు అడగను. పెద్ద పెద్ద సంఘాలు పడతారే, పట్టడం తప్పని నేను చెప్పట్లే, అది నీ ఇష్టం, బయట ఉంటుంది తీసుకొని చెప్పా. పాస్టర్ గారు మా ఊర్లో అయితే 10 రూపాయలు తక్కువ సందేహమని గోల్ చేస్తాడు మా పాస్టర్ అయ్యా. ఈ మధ్యన అయితే 100 రూపాయలు తక్కువ అన్నాడు. ఏమన్నా కాగితాలా, శిలాపింకులా, రోడ్డు మీద దొరికే రాళ్ళ 100 రూపాయలు నువ్వు ఎంత కష్టపడుతున్నావండి? నువ్వు ఇచ్చే 10 రూపాయల్లో కొన్ని కష్టం నాకు కనబడుతుంది. దాని విలువగా ఇచ్చి నేను తీసుకుంటా బలవంతంగాని. దోపిడీ చేయాలంటే ఎంతసేపు అండి సేవలో? దోపిడీ చేయాలంటే నా బోటుడికి ఎంత చెప్పండి. అద్భుత స్వస్థ ప్రార్థన చేస్తే ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మా మనవరాలు దెయ్యం పట్టింది, కాస్త ఇబ్బందిగా ఉంది, మీరు ఏదో దిగదుడుతారా? దిగబుద్దుడిచేది ఏం లేదు, ప్రార్థన చేస్తా. ఎంత అవుతుందండి ఖర్చు? ఎంత అవుతుంది? అన్యుడికి తెలియదు ఎంత ఏమవుదు. ఉచితంగా పొందాం, ఉచితంగా ఇచ్చేసి అనుమతి ప్రార్థనలు అమ్మేవాళ్ళం సేవకు ఉపయోగపడతాయని. ఇటువంటి ప్రత్యక్షతను అంతరంగం తట్టినప్పుడు మానేసుకున్నా. క్యాలెండర్ అమ్మేవాడిని, డబ్బులు వస్తాయి. మాకు మహా అయితే క్యాలెండర్ 10 రూపాయలు పడితే మీకు 40 రూపాయలు వసూలు చేస్తే నాకు ఎంత రావాలి చూడండి.
ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద మనీ. ప్రేయర్ ఆయిల్ ఒక్కొక్కరు 300, 100 రూపాయలు మందట, 100 రూపాయలు కాస్ట్, దాన్ని 300కి అమ్ముతాం. ఎంత లాభం? ఎలీషా పాస్టర్ గారిలో నాకు ధనాపేక్షత కనబడలేదు. నాకు ఆ మాట నేర్పిన పాఠం ఏం తెలుసా? డబ్బును మేము ప్రేమించకూడదు, డబ్బును మేము ఆశించకూడదు. డబ్బుదేమో సార్ ఇప్పుడు ఉంటుంది, రేపు పోద్ది. డబ్బును ప్రేమించకూడదండి. ఒక పాస్టర్ గారు ఏడుతున్నాడు. జ్ఞానయ్య గారు తన్నాడట, అయ్యా ఓ తల్లి సంఘాన్ని మానేసింది అయ్యా, ఆమె రావాలని ప్రార్థన చేయి బాబా, ప్రార్థన చేయి బాబా, ప్రార్థన చేయ బాబా అని నేను పొద్దాలు చెప్తుంటే ఈ జ్ఞానయ్య గారు పక్కన ఏందయ్యా ఆమె ఎవరో రావట్లేదు, తెగ ఏడుతుంది మీ పాస్టర్ అని. ఆమె వారం 1000 రూపాయలు సంద ఎత్తదండి. ఏం పోయిందని? 1000 రూపాయలు పోయిందని ఏడుపు. ఇప్పుడు మనిషి పోయిందని కాదు. ఆమె రాకుండా 1000 రూపాయలు పంపిస్తుంటే నా బుజ్జే, నా కన్నే, నా చిట్టే, మే గాడ్ బ్లెస్ యు ఆల్ ద టైమ్, ఆమేన్. పౌలు చెప్తున్నాడు, నేను సొత్తును కోరట్లే, మిమ్మల్ని కోరుతున్నాను. దైవజనులుగా మేము ఆ అపేక్ష కలిగి ఉండాలి. చాలా ఆశ్చర్యం. డబ్బు అవసరమే, డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం అన్నట్టుగా మా ధనాపేక్షతను కప్పిపెట్టి రకరకాల ట్రిక్కులు, ప్రయత్నాలు, ప్రయోగాలు సేవలో చూపిస్తే తూర్పోత పోసినప్పుడు గాలి చేత రేపబడి తప్ప తాళ ఎగిరి అదే ఆత్మ నడిపింపు, అదే ఆత్మలో తేడం అనుకుని అలా ఎగురుతూ ఉంటారు. గట్టి గింజలు యజమాని పాదాల చెంత ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అన్న సందేహం లేదు. అట్లా మీరు లోతుగా నాటబడాలి. కల్మషం లేదండి ఎలీషా పాస్టర్ గారు. అందుకని దేవుడు ప్రార్థన అంటున్నాడు, నీలో కడుపు కోతే స్వార్థమే. దేవుడు ఎలా ప్రార్థన అంటాడు? కల్మషం లేని హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? కల్మషం కలిగి ప్రార్థన చేస్తే ఉంటాడా? ఏదో ఆశించి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? ఏం ఆశించకుండా ఆయన్నే కోరుకుని ప్రార్థన చేస్తే ఉంటాడా? మీ సుఖపాకు భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కానీ మీరు ఏమి పొందలేకపోతున్నారని యాకోబు 4:2 చెప్పలేదా? ధనాపేక్షత సమస్త కీడుకు మూలం. మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చూస్తే ధనాపేక్షత సమస్త కీడులకు మూలమని చెప్తా చాలా మంది విశ్వాసములు తొలగి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తమ్మును తామే పొడుచుకుంటున్నారు. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, షుగర్ వచ్చిందని ఏం చేస్తాం? ఇన్సులిన్ మనమే. తమ్ముడు తామే ఏం చేస్తున్నావయ్యా? ఇంజక్షన్ ఇచ్చుకుంటానయ్యా, షుగర్ ఎక్కువయ్యి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. రోగాలు పాలైపోతాం. ధనాన్ని కాదు మేము కోరుకోవాల్సింది, మేము కోరాల్సింది మిమ్మల్ని. అసలు ఎలీషా పాస్టర్ అట్ట చెప్పగలిగాడండి? అంత డబ్బు, అంత బంగారం, అంత వైడూర్యం. అసలు ఎప్పుడు ఫోన్ చేసిన నయమాన్ గారు పాస్టర్ గారికి అకౌంట్లో వేసేస్తాడు. సార్ నయమాన్ సార్, మా పాస్టర్ అయ్యి చెప్పాడు మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు కొంచెం సహాయం చేయాలి. ఎనీ టైం ఫోన్ చేయి. అయ్యా ఇదే కాదు, ఇక నుంచి నేను మీ వీరాభిమాని, పో మీకు ఎంత కావాల్సిన ఫోన్ చేయండి, దేవుని పని కొరకు ఎంత ఇస్తా. జాగ్రత్త. బైబిల్ చెబుతుంది ధన అపేక్ష మాకు ఉండకూడదు. దేవుని సేవకు వచ్చే వాళ్ళైనా, దేవుని వెంబడించే వాళ్ళకైనా ఒక లక్షణం ఉండాలంట. మార్కు 8:34 చూడండి త్వరగా. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త
8:34. శిష్యులను పిలిచాడు, జన సమూహాలను పిలిచాడు. శిష్యులనే పిలవలే. అంటే జన సమూహానికి విశ్వాసులు కావాలి, శిష్య బృందానికి కూడా కావాలి. చెప్పండి. నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఉపేక్షించుకోవాలి. అపేక్షించకూడదు. మనలో ఉపేక్ష ఉండాలి కానీ అపేక్ష ఉండకూడదు. ఉపేక్ష ఉండాలి, అపేక్ష ఉండకూడదు, ఆశించకూడదు. మనం వదులుకోవాలి దేవుని కొరకు. దేవుని కొరకు విడిచిపెట్టాలి కానీ ఆశించరాదు. అపేక్ష కాదు, ఉపేక్ష. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఆదివారం చర్చికి వస్తుంటే బయలుదేరుతో ఎవడో ఒకటి అర్జెంటుగా ఇదిగో వాతావరణం తేడా ఉంది, వచ్చి కాస్త పొలంలో పనులు చేస్తే ఈ ఒక్కరోజు చేస్తే నీకు అదనం ఇస్తాను అంటాడు. అంతే. యేసు రక్తమే చేయి ఆమె హల్లెలూయా అని బైబిల్ ఆడబెట్టేసి వెళ్ళిపోతాం. అరక్కు లేకపోతే ఏంటి క్యారెట్ రెడీ చేసి వెళ్ళిపోతాం అటు. అపేక్ష, ఉపేక్ష. చెప్పండి. మాటలు పోయినాయండి. మాటలన్నీ మా ఇంట మామిడి భోజనం, మీ ఇంట చూస్తున్నారు మీరు. అపేక్ష ఉండకూడదు, ఉపేక్ష ఉండదు. వదులుకోవాలి దేవుని కొరకు. వదిలిపెట్టేవాడు శిష్యుడా, పోగు చేసుకునేవాడు శిష్యుడా? మీరు బైబిల్ చూడండి. క్రీస్తు కొరకు వదులుకున్న వాళ్ళే భక్త జనముగా పిలవబడ్డారు. ఆశించిన వాళ్ళు అడగంటిపోయారు కానీ పైకి రాలేదు, ఎక్కి రాలేదు, ఆశీర్వాదం పొందలేదు. ఉపేక్షించే స్వభావం మనకు ఉండాలి. నేను ఎక్కడ ఈ విషయం నా అంతరంగాన్ని కట్టిన తర్వాత ఇది ప్రారంభం నుంచే నా హృదయాన్ని కట్టింది. ఎందుకంటే మా నాన్నగారు సేవకులను తిట్టేటప్పుడు వీళ్ళు కానుకల కోసం, సందాల కొరకు జనాలు మాయ చేసి జోలు వేసుకొని ఊరి మీద పడి తగలబడతారు వీళ్ళని తెగదిట్టేవాళ్ళు. మా ఏరియాలో కూడా ఆ నానుడు ఉండేది నేను సేవకు రాకముందు. అందుకనే సేవ చేయకూడదు అనుకున్నా. ఒక విశ్వాసిగా సేవకుడికి సహాయం చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు సేవకు రమ్మన్నప్పుడు నేను నియమించుకుని ఏమిటంటే నేను డబ్బును కోరుకోకూడదు. ఎవరు పిలిచినా ఎప్పటికి కూడా ఎవరైనా పిలిస్తే రాను పోను నేనే వేసుకొని పోతా. దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చిన బలపడితే నా కాడేదని ఉంటే వాళ్ళ చేతులు పెట్టి ప్రార్థన చేసి వచ్చిన రోజులు నాకున్నాయి. నేనే కుబేరుడు కాదు, నాకు లక్షలు లక్షలు రావట్లే. కానీ నాకున్న దాంట్లో నేను నేర్చుకున్న పద్ధతి. ఇన్ని సంవత్సరాల సేవలో ఏ కోటనికి వెళ్ళినా ఖచ్చితంగా కారు వేసుకెళ్ళినా, బండి వేసుకెళ్ళినా, బస్సు ఎక్కెళ్ళినా రాను పోను ఛార్జీలు నేను చూసుకొని పోయిన రోజులే. ఆడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు 2000, వాళ్ళు ఇస్తే 3000 ఇస్తారు, 6000 ఇస్తారు. ఈ వ్యవహారం లేదు. నేను కోట ముగించుకొని వస్తుంటే వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేసి బ్యాగులోనో బైబిల్లో నెడితేనే తప్ప అయ్యాక ప్రభా దీవించిన ఆయన అయ్యి బాబోయ్ ఎప్పుడు అట్టపట్టేసుకోవడం అంతే. మళ్ళీ ఎరకలాగేసుకుంటాడేమో ఆత్రం. ఎంత డబ్బుండుగాక ఇంకా ఏదో ఆశ. బైబిల్ చెబుతుంది లోకాసు వార్త 12:21లో క్రీస్తు ఎళ్ళ మనం ధనవంతులుగా ఉండాలి. చదవండి మాట్లాడతారుగా. లోకాసు వార్త 12:21 లోకా 12:21 లోకాసు వార్త 12:21 చాలు. 12:21 దేవుడి ఎడల ధనవంతులు కాక జాగ్రత్తలండి. ఆ ధనవంతులు ఎట్టగై తాగసాటు పడి అట్ట ఉంటారు. మనం దేవుల్లో ధనవంతులుగా మారాలి. నువ్వు క్రీస్తులో ధనం సంపాదించుకోవాలి. నువ్వు క్రీస్తులో డబ్బు సంపాదించుకోవాలంటే ఒక సూత్రం చెబుతుంది బైబిల్. అదే అధ్యాయం 33-34 త్వర చదవండి. లోకా 12:33-34 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. పాతకెళ్ళిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి. పరలోకంలో అక్షయమైన ధనం సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు చెమట కొట్టదు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటది. నీ డబ్బు ఎక్కడ ఉంటుందో, నీ డబ్బుకి ఆధారం నీ వ్యవసాయమా, నీ వ్యాపారమా,
నీ ఉద్యోగమా, నీ కష్టజీతమా, అక్కడే నీ మనసు ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఏమిటయ్యా ఏం తెలుసా? దేవుడు తెలియదు ఏముందయ్యా, ఈరోజు వద్దామని నేను అనుకున్నానయ్యా, కానీ చూస్తే వాతావరణం తేడా అయిందయ్యా, పొలం చూస్తే ఎట్టుందయ్యా, అందుకని వచ్చేసానయ్యా. నీ డబ్బు ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయం ఉంటుంది. దేవుని మందిరంలో ఉండదు, దేవుని సన్నిధి పట్ల ఉండదు. జాగ్రత్త. ఈ చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు భలే 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 రాబడి అయింది చర్చిలు కాడ. రాబడికి రాబడి, ప్రార్థనే రాబడి రాబడి. కనుక పక్కన బడిలా పోలే పక్కన కూర్చోను ఎమ్మెల్యే సైన్ చేసే పిల్లలు అమ్ముతూ ఉంటుంది, అమ్మకాలు చేస్తూ ఉంటారు. లూదియాలా ఫీల్ అవుతుంది. లూదియా కోటంకి రాలేదమ్మా, అవన్నీ అన్ని రాదు. ఆడ కోటం దొరుకుతుంది సంగతి తెలియదు, నీ కోటం దొరుకుతుంది తెలిసి కూడా ఆడకు వచ్చి కూర్చుంటుంది. దేవుని మందిరంలో వ్యాపారం చేసిన సన్మానం చేసాడా, శతకమాలేడా? అంటే హలో, దేవుని మందిరంలో వ్యాపారం చేసిన సన్మానం చేసాడా, శతకమాలేడా? సొంతంగా ఆయన కొరడా పెని ఓ అకౌంట్ ఏగుతా ఉంటే రెండు ఏకమైపోయాయి. ఏది కూడా పట్టుకొడతాం, నీకు దేవుని ప్రేమ లేదంటే ఇది కూడా ప్రేమే. ఎగడం కూడా ప్రేమే, ముద్దాడడం ప్రేమ కాదు, రెండు పీకడం కూడా ప్రేమే. ప్రేమలో రెండు భాగాలు ఉంటాయి చెప్పా. లాలింపు ఉంటుంది, తాలింపు ఉంటుంది. తేడా చేస్తే జాడింపు కూడా ఉంటుంది. లాలింపే ఉంటుంది అనుకోక, తాలింపు ఉంటుంది. తేడా పడితే జాడింపు కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే ప్రేమ. జాగ్రత్తనండి. దేవునిలో మనం సంపాదకులుగా ఉండాలి. ఆయనలో ఐశ్వర్యవంతులుగా మారితే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో ఉన్నతమైన ఆశీర్వాదానికి అర్హులుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద స్థిరంగా ఉంటామా, పరలోకంలో స్థిరంగా ఉంటామా? పరలోకంలోనే, భూమి మీద కాదు. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం అంటాడు, పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యకరం. పుచ్చుకోవడం కంటే ఏ పొద్దుత్త మానం కానుకలు లాక్కోవడమే. ఒక ఆయన అంటాడు, కోటలు పెట్టి పాసలు పిలిస్తే వాళ్ళకి మేము కానుకిచ్చి పంపాలా, బయట నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళే ఇచ్చిపోతారు మాకు. అబ్బో ఏం సూత్రం అండి. కోటాలకి సేవకులు పిలిస్తే కనీసం వాళ్ళకి రానుపోని సార్జీలు సందా ఒక 500 1000 చేతులు పెట్టాలి. అదే బయట విశ్వాసులు వచ్చారనుకోండి, కోటమైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేసి మాకే ఇచ్చిపోతారు. కనుక సేవకులు కంటే విశ్వాసులు బయట వాళ్ళు బాగొస్తే మాకు రాబడి. అంటే పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేదయ్యా. సేవకులు చాలామంది, ఒకవేళ ఈ వర్తమానం వినేవారిలో సేవకులు ఉంటే ఒక దైవజనుడిగా క్షేమం కోరి చెబుతున్నా, దేవునికి ఇచ్చే అనుభవం మనకు కూడా ఉండాలి. సంఘాల్లో బల్లలు గుద్ది సందాలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, ప్రతిష్ఠిత కానుకలు ఇవ్వండి, ఈ అర్పణలు ఇవ్వండి, ఇదే అరుపు. ఇచ్చేవాడు కూడా ఇసుకొచ్చి అంత గోల. అంత ఇచ్చినా సరిపోవట్లేదమ్మా పాస్టర్ గారికి. ఇక ఎప్పుడు చూసిన ఇదే తంతు. ఇటుపోయి ఏమంటాడు, సందాదారులు కండి. ఇదే పాట, ఎందుకు మించిన ఏం లేదు. బైబిల్లో సంఖ్యాకాండం 18:26 చదవండి చివరిగా. సంఖ్య 18:26 త్వరగా. సేవకులకి విశ్వాసులకి సరి సమానమైన వచ్చిన భాగాలు అక్కడ ఉన్నాయి. మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగాన్ని వారి యొద్ద మీ కాడ మేము కానుకలు దశమ భాగాలు పుచ్చుకున్నప్పుడు మీరు దాంట్లో, అనగా మీరు మాకు ఇచ్చిన కానుకల్లో, సందాల్లో, అర్పణల్లో, దశమ భాగాల్లో ఆ దశమ భాగంలో దశమ భాగం తీయాలి. అంటే సేవకులు చెబుతున్నా, అక్కడ విశ్వాసులు కూడా అన్నాడు. విశ్వాసులు దేవుని పని జరగడానికి
సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆర్థిక ప్రయోజనం కొరకు విశ్వాసులు కారుకలు, అర్పణలు, దశంభాగాలు ఇవ్వాలి. అవి మేము పుచ్చుకొని అమ్మాయి అని చెప్పేసి లటక్కును మింగేయడం కాదు. ఆ దశమ భాగాల్లో, ఆ కానుకల్లో, ఆ చందాలో మేము కూడా దశమ భాగం తీయాలి. అప్పుడు మేము ఆర్థికంగా దీవించబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దంపుడు ప్రసంగాలు చేస్తే కానుకలు రాలవయ్యా. మంత్రాలకి చింతకాయలు రాలినట్టుగా ఈ దంపుడు ప్రసంగాలు కానుకలు రాలవు. బైబిల్ చెబుతున్న స్తోత్రం ఏంటంటే మాకు వచ్చిన వాటిలో మేము దశంభాగం తీయాలి, సేవకులుగా మేము దశంభాగం తీయాలి. నేను అది నేర్చుకున్న తర్వాతే ఆర్థిక ప్రయోజనాన్ని చూడగలుగుతున్నాను. కొంచెం కష్టమే, దేవుడు పరీక్షిస్తాడు. దశంభాగం ఇస్తున్నా కూడా ఆశీర్వాదాలు త్వరగా రావు, కాస్త తేడాగా ఉంటుంది. అప్పుడు మన మనసు అంటే దేవుడికి ఇచ్చినా కూడా రావట్లేదు అని చెప్పేసి అవి కూడా మింగడం మొదలు పెడతాం. దేవుడు పరీక్షిస్తాడు, నన్ను కూడా పరీక్షించాడు. ఇచ్చినా కూడా వెసులుబాటు కలలే, కొంతకాలం అట్టగే ఇబ్బంది పడతాం వచ్చా. కానీ నమ్మకంగా దేవునికి కూడా ఆశీర్వాదం కదా, ప్రయోజనం కదా, మేలు కదా, దీవెన కదా, ఎరిగిన తర్వాత చేయాలి కదా అని క్రమంగా చేయడం ప్రారంభించిన తర్వాత కొంతకాలం మెల్లగా వెసులుబాటు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే మేము దేవునికి ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు. మేము సందాదారులు కంటే వసూలు చేసినంత మాత్రాన, రసులుగా మారినంత మాత్రాన వసూలు రావు. ఒకవేళ మాకున్న మాటల చాతుర్యాన్ని బట్టో, టాలెంట్ని బట్టో, కమ్మటి మాటలు బట్టో మీ కాడ సందాలు మేము లాక్కున్నా, మీ కాడ డబ్బులు లాక్కున్నా, వీడికి పౌడర్ కొడితే 1000 రూపాయలు ఇచ్చేవాడు 2000 ఇస్తాడంటే వాడు బాగా పౌడర్ కొడతాడు పాస్టర్ అయ్యా. సమాధికి సున్నం కొట్టినాడు, బాగా పౌడర్ కొడితే 1000 ఇచ్చేవాడు 2000 ఇస్తాడు. వాడిని ఆడ కనపరుస్తాం, ఏం చేయలేదు చేస్తాం. కనుక వస్తాయి ఈ తిక్కల వారాలు చేస్తే సందలు బాగా వస్తాయి, దశం బాగా వస్తాయి, కానుకలు బాగా వస్తాయి, అన్నీ బాగానే వస్తాయి. కానీ దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దైవ క్రమంలో పోయి దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మారితేనే మన జీవితాలు దీవెనకరం మారితే మన తర్వాత తరం ప్రయోజనకరం మారుద్ది. మనం వాళ్ళకి దీవెనగా ఉంటాం, వాళ్ళకి దీవెనగా ఉంటాం. అట్లా దీవెన పాకుద్ది కానీ ఆగదు. ధనాన్ని బాగు చేసుకొని శాపం కూడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సామెతలు 11:28 అంటాడు, ధనం నమ్ముకున్నవాడు పాడైపోతాడంతే, దేవుని నమ్ముకున్నవాడు బాగుపడతాడంతే. ఆమెన్. డబ్బును నమ్ముకున్న పాస్టర్ అయినా విశ్వాస అయినా పాడైపోవడమే, దేవుని నమ్ముకున్న విశ్వాస అయినా పాస్టర్ అయినా బాగుపడతాడు. జాగ్రత్తనండి. ధనాపేక్షత లేని వ్యక్తిగా ఉన్నాడు. మీరు ఎండ్లోకి వెళ్ళిన తర్వాత చదవగలిగిన వాళ్ళు మీరు రాసుకోండి రిఫరెన్స్. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ధ్యానం చేయండి. పౌలు గారు చెప్పిన విషయాలు మీకు అక్కడ కనబడతాయి. సేవకులు ఎలా ఉండాలి, సేవకులే కాదు సంఘం ఎట్లా రిసీవ్ చేయాలి దేవుని వాక్యాన్ని అన్న విషయాలు అక్కడ చక్కగా ప్రస్తావించబడ్డాయి. తర్వాత చూడండి ఈ వచనాల్ని ఎండకెళ్ళిన తర్వాత. అంటే ఎలీషా పాస్టర్ గారిలో ధన అపేక్ష లేదు, ఉపేక్ష తప్ప. ఒక పాస్టర్ గారు వదులుకున్నాడు, ఒక పాస్టర్ గారు పోగు చేసుకున్నాడు. ఎవరు ఆయన? అప్కమింగ్ పాస్టర్ ఎవరో గెహాజీ పోగు చేసుకున్నాడు. ఏమొచ్చింది వాడికి? కుష్టి వచ్చింది. కానీ ఎలీషా చరిత్రలో మిగిలిపోయాడు, గెహాజీ చరిత్రహీనుడిగా మారాడు. జాగ్రత్త. మనం కల్మషం లేని వారుగా ఉండి దేవుని కొరకు నిలిచి వర్ధిల్లినప్పుడు ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, దీవించబడతాం. అట్టి కృప దేవుడిచ్చును గాక.